వెల్కమ్ టు అశోక ఆన్లైన్ అకాడమీ. ఈరోజు మనం కంప్యూటర్ అవేర్నెస్ క్లాసెస్ స్టార్ట్ చేయబోతున్నాము. నా పేరు సాత్విక్ కపల. నేను ఉస్మానియా యూనివర్సిటీ నుంచి చదువుకొని వచ్చాను. ఐఎమ్ ఆల్సో ఏ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అండ్ ఐఎమ్ ఆల్సో క్వాలిఫైడ్ నెట్ అసిస్టెంట్ ప్రొఫెసర్. అయితే కంప్యూటర్ అవేర్నెస్ అనేది టీఎస్పిఎస్సికి మాత్రమే కాకుండా ఏ ఎగ్జామ్ అయినా సరే, మనం నేషనల్ లెవెల్, స్టేట్ లెవెల్ ఏ ఎగ్జామ్ రాసినా కానీ కంప్యూటర్ అవేర్నెస్ అనేది ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. ఖచ్చితంగా 15 నుంచి 20 క్వశ్చన్స్, 15 to 20 క్వశ్చన్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఏ ఎగ్జామ్ రాసినా కానీ. జనరల్ స్టడీస్ ఏ ఎగ్జామ్లో ఉన్నా ఆ జనరల్ స్టడీస్లో భాగంగా కంప్యూటర్ అవేర్నెస్ మనం చదువుకుంటాం. ఇంచుమించు అరౌండ్ 15 నుంచి 20, కొన్నిసార్లు ఈవెన్ 30 క్వశ్చన్స్ కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు కంప్యూటర్ అవేర్నెస్ నుంచి. ఇది కనుక మనం ఈ ఆస్పెక్ట్లో కనుక కంప్యూటర్ అవేర్నెస్లో కనుక మనం మంచి పట్టు సాధిస్తే ఖచ్చితంగా మంచి ర్యాంకుతో మనం ముందుకు వచ్చే అవకాశం ఉంది. అందువలన అశోక ఆన్లైన్ అకాడమీ ఈ క్లాసెస్ కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఈరోజు మన మొదటి క్లాసు మొదలు పెట్టబడుతున్నాం. ముందుగా అసలు కంప్యూటర్ అంటే ఏంటి? మనలో చాలామంది కంప్యూటర్ని వాడుతూ ఉంటాం. వి యూజ్ కంప్యూటర్స్, వీ నో వాట్ అ కంప్యూటర్ ఇస్, బట్ వీ డు నాట్ హ్యావ్ థియరిటికల్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్. కంప్యూటర్ యొక్క బేసిక్ నాలెడ్జ్ మనకు అంత తెలీదు. ఉదాహరణకి కంప్యూటర్ ఒక పితామహుడు, హూ ఇస్ ద ఫాదర్ ఆఫ్ కంప్యూటర్ అంటే ఎవరైనా చార్ల్స్ బాబేజ్ అని చెప్తారు. కానీ కంప్యూటర్ సైన్స్ని ముందుకు తీసుకెళ్ళిన వ్యక్తి ఎవరు? తర్వాత కంప్యూటర్ డెవలప్ అవుతున్న స్టేజెస్లో మల్టిపుల్ జనరేషన్స్ ఏంటేంటివి, ఇవన్నీ మనకు తెలియదు. అందుకని ఇవన్నీ తెలుసుకోవడం మనకు ముఖ్యం. ముఖ్యంగా కంప్యూటర్ అనగానే ఇదొక మానిటరు, ఇక్కడ ఒక మానిటరు, ఒక సిపియు, ఒక కీబోర్డు, ఒక మౌజ్, ఇవే మనకు కనబడుతూ ఉంటాయి. దీస్ ఆర్ ఆల్ ద థింగ్స్ దట్ వీ సీ when we think of computer. But is this the only thing that is computer? దీన్ని ఒక్కదాన్ని మనం కంప్యూటర్ అనగలమా? ఇప్పుడు నేను ఒక డిజిటల్ బోర్డు మీద రాస్తున్నాను, ఒక డిజిటల్ బోర్డు మీద మీకు క్లాస్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, అండ్ ఐఎమ్ ఆల్సో యూజింగ్ ఎ కెమెరా. ఒక కెమెరాతో నేను మాట్లాడుతున్నాను. ఆ కెమెరా ద్వారా మీ యొక్క ముందున్న మీ ఫోన్ కావచ్చు, మీ కంప్యూటర్ కావచ్చు, మీ టీవీ కావచ్చు, ఎందులో అయినా మీరు నన్ను చూస్తున్నారు. మరి వీటిలలో ఏ పరికరాలు మనం కంప్యూటర్స్ అనొచ్చు? Which of these electronic devices can we call computers is a question that needs to be answered. Because ఈ రోజుల్లో సెల్ ఫోన్ లేని వాళ్ళంటూ ఎవరు లేరు. సెల్ ఫోన్ని మనం ఒక కంప్యూటర్ అనగలమా? లేదా ల్యాప్టాప్, డెస్క్టాప్, తర్వాత స్మార్ట్ అల్ట్రా బుక్స్, నోట్బుక్స్, ఇట్లా రకరకాల డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ కంప్యూటర్స్ ఆర్ దేర్ ఇన్ ద మార్కెట్. వీటిల్లో వేటిని మనం కంప్యూటర్స్ అనాలి, వేటిని అనకూడదు, ఇవన్నీ మనం తెలుసుకోబోతున్నాం. అయితే అవన్నీ మాట్లాడే కంటే ముందు అసలు కంప్యూటర్ అంటే ఏంటి, కంప్యూటర్కి ఒక ఇంట్రొడక్షన్ ఇవ్వబోతున్నాను. ముందుగా ఏ కోర్స్ అయినా స్టార్ట్ చేసే ముందు అసలు ఆ కోర్స్ వల్ల మనకు ఉపయోగం ఏంటి, ఆ కోర్స్ నుంచి మనం ఏం నేర్చుకోబోతున్నాం అనేది మనం అర్థం చేసుకోవాలి. సో త్రూ దిస్ క్లాస్ ఆఫ్ కంప్యూటర్ అవేర్నెస్ ఐఎమ్ ట్రైంగ్ టు అచీవ్ దిస్ ఫాలోయింగ్ ఆబ్జెక్టివ్స్. ఈ విషయాలు మనం నేర్చుకోబోతున్నాం. ఏంటంటే అక్వైరింగ్ బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్స్. కంప్యూటర్స్ గురించి ఒక బేసిక్ నాలెడ్జ్. వాట్ ఈస్ ఎ కంప్యూటర్, వాట్ ఆర్ ఇట్స్ కాంపోనెంట్స్, హౌ టు యూజ్ ఎ కంప్యూటర్, హౌ కెన్ వి మేక్ యూజ్ ఆఫ్ కంప్యూటర్ టు మేక్ అవర్ లైఫ్ ఈజీ. కంప్యూటర్ని మన రోజువారీ జీవితంలో ఎలా వాడగలం, దాని నాలెడ్జ్ని మనం ఎలా అక్వైర్ చేసుకోగలం. నెక్స్ట్, లెర్నింగ్ అబౌట్ ద నేచర్ అండ్ ఎవల్యూషన్ ఆఫ్ కంప్యూటర్స్. కంప్యూటర్స్ అనేవి అసలు ఎలా ఆవిర్భవించాయి అండ్ హౌ దే ఎవాల్వ్డ్. ఫస్ట్ జనరేషన్, సెకండ్ జనరేషన్, థర్డ్ జనరేషన్, హౌ డిడ్ కంప్యూటర్ ఎవాల్వ్. అసలు కంప్యూటర్ తయారు చేయాలనే ఆలోచన ఫస్ట్ ఎవరికి వచ్చింది, ఎలా వచ్చింది, ఇవన్నీ మనం నేర్చుకోబోతున్నాం. తర్వాత అండర్స్టాండింగ్ ద నేచర్ ఆఫ్ క్వశ్చన్స్ ఆస్క్డ్ ఇన్ కాంపిటిటివ్ ఎగ్జామినేషన్స్. అసలు విషయానికి వస్తే అసలు కంప్యూటర్ మనం ఎందుకు నేర్చుకుంటున్నాం, నిజంగా మనకు అంత అవసరమా? అఫ్కోర్స్ మన రోజువారీ జీవితంలో కంప్యూటర్ అవసరం. కంప్యూటర్ ఈజ్ అ బేసిక్ నెసెసిటీ టు ఎవ్రీబడి దీస్ డేస్. బట్
అసలు మనం ఈ సబ్జెక్ట్ నుంచి చదువుతున్నామంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ క్లియర్ చేయడం మన లక్ష్యం కాబట్టి. అఫ్ కోర్స్ వీఆర్ ఆల్ హియర్ టు క్లియర్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్. టీఎస్పీఎస్సీ కావచ్చు, యూపీఎస్సీ కావచ్చు, ఎస్ఎస్సీ కావచ్చు, బ్యాంకింగ్ కావచ్చు, ఏ ఎగ్జామ్ అయినా సరే కంప్యూటర్ అవేర్నెస్ ఈజ్ అన్ ఇంట్రిన్సిక్ పార్ట్ ఆఫ్ దట్ ఎగ్జామ్. నేను ముందు చెప్పినట్టు అరౌండ్ 15 to 20 క్వశ్చన్స్ డెఫినెట్గా మనము ఎక్స్పెక్ట్ చేయవచ్చు కంప్యూటర్ అవేర్నెస్ నుంచి. మరి ఆ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో ఈ కంప్యూటర్ అవేర్నెస్ సెక్షన్లో మనం మ్యాక్సిమం స్కోర్ ఎలా తెచ్చుకోవాలి అనే విషయం గురించి మనం నేర్చుకోబోతున్నాం. ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారో దానికి సరైన ఆన్సర్ ఇవ్వాలంటే మనం ఎలా సన్నద్ధం అవ్వాలి, హౌ షుడ్ వి ప్రిపేర్ అవర్ సెల్స్, ఇవన్నీ మనం నేర్చుకోబోతున్నాం. ఆ తర్వాత డెవలపింగ్ సమ్ వర్కింగ్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్స్ టు ఆన్సర్ ఆల్ దోస్ క్వశ్చన్స్. ఓకే, అంటే కేవలం ఎగ్జామ్లో ఆన్సర్లు ఇవ్వడమే కాకుండా ఒక వర్కింగ్ నాలెడ్జ్, అంటే కంప్యూటర్ని మనం వాడేయగలిగేలా. రేపొద్దున మనం ఒక గవర్నమెంట్ ఆఫీసర్ అయినప్పుడు కంప్యూటర్ అంటే ఏంటో తెలియకుండా, కంప్యూటర్ ఎలా వాడాలో తెలియకుండా వెర్రిమొహం వేసుకొని కూర్చోకుండా, వీ నీడ్ టు నో హౌ టు యూజ్ బేసిక్ థింగ్స్ ఇన్ ఎ కంప్యూటర్. ఒక కంప్యూటర్ని బేసిక్ లెవెల్లో ఎలా వాడాలి, ఎలా ఉపయోగించాలి, దాని ద్వారా మనం ఏమే విషయాలు చేయగలుగుతాం అవన్నీ నేర్చుకోబోతున్నాం. సో దీస్ ఆర్ ఆల్ ద థింగ్స్ దట్ ఐఎమ్ ఎయిమింగ్ టు టీచ్ యూ త్రూ దిస్ కోర్స్. ఈ కోర్స్ ద్వారా, ఈ క్లాసెస్ ద్వారా ఈ విషయాలన్నీ మనం నేర్చుకోబోతున్నాం. ఓకే, మూవింగ్ అహెడ్, వై షుడ్ వీ హ్యావ్ కంప్యూటర్ అవేర్నెస్? అసలు మనకు కంప్యూటర్ అవేర్నెస్ ఎందుకు ఉండాలి? ఓకే, అంటే ఉదాహరణకి యాజ్ ఐ హావ్ సెడ్, ఎవ్రీ ఎగ్జామ్ హ్యాస్ అ సెక్షన్ ఆఫ్ కంప్యూటర్ అవేర్నెస్. ప్రతి ఎగ్జామ్, ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో కంప్యూటర్ అవేర్నెస్ ఈరోజు ఒక బేసిక్ పార్ట్ అయిపోయింది. ఎందుకు కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో కంప్యూటర్ అవేర్నెస్కి ఇంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు? ఒకవేళ కంప్యూటర్ అవేర్నెస్ మనం నేర్చుకుంటే, మనం తెచ్చుకుంటే, మనకు గనక కంప్యూటర్స్ గురించి మంచి నాలెడ్జ్ ఉంటే, దానివల్ల కేవలం కాంపిటేటివ్ ఎగ్జామ్స్లోనైనా ఇంకేదైనా విషయంలో మనకు ఉపయోగం ఉందా? ఇంకేదైనా మనం బెటర్గా చేయగలుగుతామా? అఫ్ కోర్స్ మన వర్క్, మనం చేసే పనిని మనం కంప్యూటర్స్ ద్వారా ఇంకా బెటర్ వేలో, ఒక బెటర్ ఫ్యాషన్లో చేయగలుగుతాం. కంప్యూటర్ ఈజ్ నథింగ్ బట్ అ మెషిన్, అండ్ ఎవ్రీ మెషిన్ ఈజ్ సపోజ్ టు మేక్ అవర్ లైఫ్స్ ఈజీ. సో జస్ట్ లైక్ ఎనీ అదర్ మెషిన్, computer will try to make our life easy and also make our work more efficient. Our work will be more efficient with the help of computer, and also we save time by using computers. Computers వాడడం వల్ల మనకు చాలా టైం సేవ్ అవుతుంది. And obviously, last but not the least, most important point is our life will have a better approach once we start understanding computers, because ఈ రోజున కంప్యూటర్ లేని ప్రపంచం లేదు, కంప్యూటర్ లేని మనిషి లేడు. మనం ప్రపంచంలోని ఏ కోణంలోకి వెళ్ళినా, ఏ కార్నర్కి వెళ్ళినా కూడా computers have become an intrinsic part of our life. So we need to have a basic knowledge of computers. And the moment I talk about computer awareness అనగానే మనకు రెండు విషయాలు గుర్తు రావాలి: కంప్యూటర్ నాలెడ్జ్ అండ్ కంప్యూటర్ స్కిల్స్. కంప్యూటర్ నాలెడ్జ్ అంటే ఏంటంటే ఇట్స్ అ థియరిటికల్ నాలెడ్జ్, థియరీ పార్ట్ అనమాట. అసలు కంప్యూటర్ అంటే ఏంటి, దాన్ని ఎవరు తయారు చేశారు, ఎందుకు తయారు చేశారు, ఎలా వాడతారు, దాంట్లో ఏమేమి కాంపోనెంట్స్ ఉంటాయి, దానివల్ల అడ్వాంటేజెస్ ఏంటి, దానివల్ల డిసడ్వాంటేజెస్ ఏంటి, ఇవన్నీ థియరిటికల్ పార్ట్. కంప్యూటర్ స్కిల్స్ అనేది ప్రాక్టికల్ పార్ట్. ఓకే, ప్రాక్టికల్ పార్ట్ మనం ప్రాక్టీస్ అంటే వాడకంలో. ఇప్పుడు కంప్యూటర్ గురించి నేర్చుకోవడం వేరు, కంప్యూటర్ని వాడడం వేరు. ఉదాహరణకి మనం సైకిల్ తొక్కడం నేర్చుకుంటూ ఉంటాం. సైకిల్ గురించి అన్ని విషయాలు నేర్చుకోవడం, సైకిల్కి ఎన్ని టైర్లు ఉంటాయి, 2 టైర్లు ఉంటాయి, సైకిల్కి ఎన్ని చైన్లు ఉంటాయి, ఒక చైన్ ఉంటుంది, అది గుండ్రంగా ఉంటుంది, ఇవన్నీ థియరిటికల్గా నేర్చుకోవడం వేరు. నిజ జీవితంలో సైకిల్ మీద కూర్చొని డ్రైవింగ్ అ సైకిల్, రైడింగ్ అ సైకిల్ ఉన్న రోడ్ ఈజ్ వెరీ డిఫికల్ట్. ఇట్స్ అ డిఫరెంట్ థింగ్, రైట్? రైడింగ్ అ సైకిల్ అండ్ లెర్నింగ్ అబౌట్ సైకిల్ ఆర్ 2 డిఫరెంట్ థింగ్స్. సో ఈ రెండు విషయాల్ని మనం క్షుణ్ణంగా పరిశీలిస్తే కనుక మనకి సైకిల్ మీద కంప్లీట్ అవేర్నెస్ వస్తుంది. అదేవిధంగా కంప్యూటర్ నాలెడ్జ్, కంప్యూటర్ స్కిల్స్ కూడా రెండు కలిపి చదివితే, రెండు ఒకసారి నేర్చుకుంటే మనకి కంప్యూటర్ అవేర్నెస్ మీద పూర్తి పట్టు సాధించడం కుదురుతుంది. సో కంప్యూటర్ నాలెడ్జ్ ఇస్ నథింగ్ బట్ నాలెడ్జ్ అబౌట్ కంప్యూటర్, అండ్ ఇఫ్ యూ అప్లై ఇట్, ఇట్ బికమ్స్
computer skills. So with the help of these classes, the class that I'm taking right now, you will be able to gain computer knowledge. Computer knowledge అయితే మీకు వస్తుంది ఈ క్లాస్ ద్వారా, కానీ కంప్యూటర్ స్కిల్స్ నేర్చుకోవడానికి మీరు ప్రాక్టీస్ చేయాలి. బికాస్ స్కిల్ ఈజ్ సంథింగ్ దట్ ఈస్ డెవలప్డ్ త్రూ ప్రాక్టీస్. సైకిల్ గురించి నేను మీకు ఎన్ని క్లాసులు చెప్పినా, ఎంత వివరంగా డిజైన్లు వేసి బొమ్మలు వేసి వివరించినా సైకిల్ తొక్కడం మీరే నేర్చుకోవాలి, మీరే ప్రాక్టీస్ చేయాలి. సిమిలర్లీ కంప్యూటర్ స్కిల్స్ కూడా మీరు ప్రాక్టీస్ చేస్తేనే మీకు వస్తుంది. ఓకే, అయితే వీ హ్యావ్ అ స్మాల్ రిలీఫ్ హియర్. మనకు ఒక చిన్న అడ్వాంటేజ్ ఏంటంటే, మీలో చాలామందికి, ఒకవేళ మీలో ఎవరికైనా కంప్యూటర్ స్కిల్స్ రాలేకపోయినా, మీలో కంప్యూటర్ స్కిల్స్ లేని వారు ఉన్నా కానీ, అంటే టు బీ ఆనెస్ట్ ఐ డోంట్ థింక్ దెర్ ఆర్ పీపుల్ ఇన్ దిస్ వరల్డ్ టుడే హూ డు నాట్ హ్యావ్ కంప్యూటర్ స్కిల్స్. బికాస్ మనలో 99% మంది ఏదో ఒక టైంలో కంప్యూటర్ని చూసే ఉంటాం, కంప్యూటర్ని వాడే ఉంటాం మన జీవితంలో. ఓకే, అస్సలు కంప్యూటర్ అంటే ఏంటో తెలియని వ్యక్తి ఎవరు ఉండరు నాకు తెలిసి. కానీ మిగతా వాటితో కంపేర్ చేస్తే మనకు కొంచెం కంప్యూటర్ నాలెడ్జ్ తక్కువ ఉంది అనుకుంటాం, కంప్యూటర్ని సరిగ్గా వాడడం మనకు తెలియదు అనుకుందాం. అయినా కానీ ప్రాబ్లం లేదు, ఎందుకంటే మన క్లాసెస్ ద్వారా మనం కంప్యూటర్ నాలెడ్జ్ గెయిన్ చేయబోతున్నాం. అండ్ దట్ నాలెడ్జ్ విల్ బీ యూజ్డ్ ఇన్ యువర్ ఎగ్జామినేషన్స్, బికాస్ మెజారిటీ ఆఫ్ ద క్వశ్చన్స్ ఆస్క్డ్ ఇన్ ద ఎగ్జామ్ ఆర్ నాలెడ్జ్ బేస్డ్. ఓకే, ఇన్ టుడేస్ క్లాస్ యూ విల్ లెర్న్. నేను మీకు కొన్ని ప్రీవియస్ క్వశ్చన్స్ చూపిస్తాను, కొన్ని శాంపుల్ క్వశ్చన్స్ చూపిస్తాను. మెజారిటీ ఆఫ్ దెమ్, అందులో చాలా వరకు నాలెడ్జ్ బేస్డ్ క్వశ్చన్స్ మాత్రమే అడుగుతున్నారు. స్కిల్స్ బేస్డ్ అప్లికేషన్ పార్ట్ క్వశ్చన్స్ అడగట్లేదు. అంటే కంప్యూటర్ గురించి తెలుసుకొని ఆ కంప్యూటర్ ఎలా పనిచేస్తుందో మీకు ఒక థియరిటికల్ అండర్స్టాండింగ్ ఉంటే, అంటే చదువుకొని ఉంటే మీరు కంప్యూటర్ గురించి, మీరు మెజారిటీ ఆఫ్ ద క్వశ్చన్స్ ఇందాక చెప్పిన ఆ 15-20 క్వశ్చన్స్లో మ్యాక్సిమం 99% క్వశ్చన్స్ మీరు ఆన్సర్ చేయగలుగుతారు. ఓకే, అండ్ మీకు తెలుసు మీరు స్కోర్ చేసే ప్రతి మార్క్, ఎవ్రీ మార్క్ ఇన్ యువర్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ యువర్ సెలెక్షన్. మీరు సెలెక్ట్ అవ్వాలంటే ప్రతి ఒక్క మార్క్ కోసం పోరాడాల్సిందే. ఆ పోరాటంలో కంప్యూటర్ అవేర్నెస్ మీకు హెల్ప్ చేస్తుంది, బికాస్ ఇట్స్ ఎ వెరీ స్కోరింగ్ సబ్జెక్ట్. ఓకే, మనలో కొంతమంది ఉంటారు, కంప్యూటర్స్ గురించి నాకు అంతా తెలుసు కదా, ఐ నో ఎవ్రీథింగ్ అబౌట్ కంప్యూటర్స్, నేను రోజు వాడుతున్న కంప్యూటరే కదా, రోజు వాడుతున్న స్మార్ట్ ఫోనే కదా అనుకుంటూ కంప్యూటర్ స్కిల్స్లో చాలా మంచి ప్రావీణ్యం పొందిన వాళ్ళు ఉంటారు. పీపుల్ హూ నో గుడ్ కంప్యూటర్ స్కిల్స్ విల్ థింక్ దాట్ ఐ నో వాట్ ఈస్ ఎ కంప్యూటర్, వై షుడ్ ఐ స్టడీ, ఎందుకు చదవాలి, నేను కంప్యూటర్ని రోజు వాడుతూనే ఉన్నాను కదా అనుకుంటారు. బట్ ఇందాక చెప్పినట్టు కంప్యూటర్ స్కిల్స్ గురించి అడగట్లేదు. ఎగ్జామ్లో ఏం అడుగుతున్నారు? కంప్యూటర్ నాలెడ్జ్ గురించి తెలుసుకుంటున్నారు. They are asking about theoretical aspects of computer. Okay, theoretical aspects of computer are being asked in the examination, not the practical or application part. It will be useful in your life, it will be useful in your work, but this is needed for your examinations. మనం తీసుకోబోయే ఈ క్లాసెస్, మీరు చేసుకునే నోట్స్, మీరు చదివే బుక్స్, ఇవన్నీ మీకు ఎగ్జామినేషన్లో ఉపయోగపడతాయి. అండ్ ఎగ్జామినేషన్లో స్కోరే మనకు అన్నిటికంటే అతి ముఖ్యమైన విషయం కాబట్టి వీ విల్ బి ఫోకసింగ్ ఆన్ కంప్యూటర్ నాలెడ్జ్ ఫ్రమ్ హియర్ ఆన్. ఓకే, అందుకని సో వై షుడ్ వీ హ్యావ్ కంప్యూటర్ అవేర్నెస్? బికాస్ వీ నీడ్ టు హ్యావ్ కంప్యూటర్ నాలెడ్జ్ అండ్ కంప్యూటర్ స్కిల్స్. దాట్స్ వై వీ నీడ్ టు స్టడీ కంప్యూటర్ అవేర్నెస్. నౌ ఈ క్వశ్చన్ని ఒకసారి ఆన్సర్ చేయడానికి ట్రై చేద్దాం. ఐ వుడ్ లైక్ టు సీ హౌ మెనీ ఆఫ్ యూ కెన్ ఆన్సర్ దిస్ క్వశ్చన్ కరెక్ట్లీ. హూ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ మోడర్న్ కంప్యూటర్ సైన్స్? దిస్ వన్ ఆఫ్ ద మోస్ట్ బేసిక్ క్వశ్చన్స్. చాలా బేసిక్ క్వశ్చన్ లాగా అనిపించవచ్చు చాలామందికి. హూ ఇస్ ద ఫాదర్ ఆఫ్ మోడర్న్ కంప్యూటర్ సైన్స్ అంటే there are 4 options: చార్ల్స్ బాబేజ్, బిల్ గేట్స్, అలన్ ట్యూరింగ్ అండ్ స్టీవ్ జాబ్స్. మనకి కంప్యూటర్స్ అనగానే ముందుగా మనం బ్రెయిన్లోకి వచ్చే ఫస్ట్ పేరేంటి? ఆబ్వియస్లీ మెజారిటీ ఆఫ్ యూ మస్ట్ బి థింకింగ్ చార్ల్స్ బాబేజ్, బట్ ద ఆన్సర్ ఇస్ అలన్ ట్యూరింగ్. చార్ల్స్ బాబేజ్ ఇస్ రాంగ్. వై? ఎందుకంటే క్వశ్చన్ ఇక్కడ అడిగింది ఏంటంటే ఫాదర్ ఆఫ్ మోడర్న్ కంప్యూటర్ సైన్స్. చార్ల్స్ బాబేజ్ ఈజ్ ఫాదర్ ఆఫ్ కంప్యూటర్స్. ఓకే, బట్ అలన్ ట్యూరింగ్ ఈజ్ అ ఫాదర్ ఆఫ్ మోడర్న్ కంప్యూటర్ సైన్స్. కంప్యూటర్ సైన్స్ అనేది వేరు, కంప్యూటర్ అనేది వేరు. కంప్యూటర్ అనేది ఇట్స్ అ ఇన్స్ట్రుమెంట్, ఇట్స్ అ మెషిన్, అదొక పరికరం. కంప్యూటర్ సైన్స్ అనేది నాలెడ్జ్, అదొక సబ్జెక్ట్. సో అలన్ ట్యూరింగ్ అనే వ్యక్తి ఈ సబ్జెక్ట్ని కనుగొన్నాడు కాబట్టి, ఆర్ ఈ సబ్జెక్ట్లో చాలా విషయాలు కనుగొన్నాడు కాబట్టి ఆయన్ని ఫాదర్ ఆఫ్ మోడర్న్ కంప్యూటర్ సైన్స్ అంటాం అనమాట. సో ఇలాంటి చిన్న చిన్న మిస్టేక్స్, ఇలాంటి చిన్న చిన్న విషయాలు మనం గమనించకపోతే
వీ మైట్ లూజ్ మార్క్స్ ఇన్ ద ఎగ్జామినేషన్. ఎగ్జామ్లో మనం మార్క్స్ కోల్పోయే అవకాశం ఉంది. అండ్ మనందరికీ తెలుసు ఎగ్జామ్లో మార్క్స్ కోల్పోతే ఏమవుతుంది, మనకి జాబ్ రాదు. సో కంప్యూటర్ సైన్స్ ఈజ్ ఫాదర్ ఆఫ్ మోడర్న్ కంప్యూటర్ సైన్స్ ఈజ్ అలన్ ట్యూరింగ్ అండ్ దిస్ ఈజ్ గెయిన్. ఇలాంటి క్వశ్చన్స్ అనేవి ఆన్సర్స్ మనకి ఎలా తెలుస్తాయి, కంప్యూటర్ అవేర్నెస్, కంప్యూటర్ నాలెడ్జ్ పెంచుకోవడం వల్ల తెలుస్తుంది. సో ఫోకస్ ఆన్ కంప్యూటర్ నాలెడ్జ్, ఫోకస్ ఆన్ కంప్యూటర్ నాలెడ్జ్. ఓకే, అండ్ ఈరోజు మనం క్లాస్లో చూద్దాం ఇంకా ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారో, ఆ క్వశ్చన్స్ని ఆన్సర్ చేయడానికి మనం ఎలాంటి స్కిల్స్, ఎలాంటి నాలెడ్జ్ గెయిన్ చేయాలి అని తెలుసుకుందాం. ఓకే, సో హౌ టు గెయిన్ కంప్యూటర్ అవేర్నెస్. మనకి ఇప్పటివరకు అర్థమైంది ఏంటి, మనకు కంప్యూటర్ అవేర్నెస్ కావాలి, బట్ అది ఎలా తెచ్చుకోవాలి. వీల్ కవర్ ఆల్ దిస్ టాపిక్స్. మన క్లాసెస్ ద్వారా మనం ఈ టాపిక్స్ అన్ని కవర్ చేస్తాం. ఏంటి, హిస్టరీ అండ్ ఎవల్యూషన్ ఆఫ్ కంప్యూటర్స్, హిస్టరీ అండ్ ఎవల్యూషన్ ఆఫ్ కంప్యూటర్స్. కంప్యూటర్స్ అనేవి ఎలా వచ్చాయి, అవి ఎలా ఎవాల్వ్ అయ్యాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు మనం చూస్తున్న కార్, రోడ్డు మీద ఉన్న కారు, అది కనుగొన్నప్పుడు అలా లేదు కదా, స్టీమ్ ఇంజన్, స్టీమ్ కార్స్ ఉండేవి. అలాగే ఏరోప్లేన్ కూడా ఎవాల్వ్ అవుతూ ఈరోజు మనం యూజ్ చేసే స్టేజ్గా వచ్చాయి. అలాగే కంప్యూటర్ కూడా వేరియస్ స్టేజెస్లో ఎవాల్వ్ అవుతూ ఈరోజు మనం యూజ్ చేసే స్టేజ్కి వచ్చింది. సో అది ఎలా ఎవాల్వ్ అయింది అవన్నీ నేర్చుకోవాలి. ఎందుకంటే ఈ ఏరియా నుంచి చాలా క్వశ్చన్స్ మనం అడుగుతూ ఉంటారు. యూజువల్గా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో, బ్యాంకింగ్ ఎగ్జామ్స్లో, స్టాఫ్ సెలక్షన్ కమిషన్లో, టీఎస్పీఎస్సీ ఎగ్జామ్స్లలో ఈ ఏరియా నుంచి చాలా క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు అనమాట. ఇందాక చూసినట్టు మనం హూ ఇస్ ద ఫాదర్ ఆఫ్ కంప్యూటర్స్, హూ ఇస్ ద ఫాదర్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్, ఫస్ట్ కంప్యూటర్ ఎవరు కనిపెట్టారు, ఆ ఫస్ట్ కంప్యూటర్ పేరేంటి, ఏ సంవత్సరంలో కనిపెట్టారు, ఏ జనరేషన్, అందులో ఏం వాడారు, అవన్నీ అడుగుతూ ఉంటారు అనమాట. నెక్స్ట్, ఫండమెంటల్స్ ఆఫ్ కంప్యూటర్స్, సమ్ ఫండమెంటల్ కాన్సెప్ట్స్ ఆఫ్ కంప్యూటర్స్. ఇందాక మనం ఫస్ట్ స్లైడ్లో ఒక బొమ్మ చూసాం. ఆ బొమ్మ చూపించి నేను మీకు చెప్పాను వాట్ ఈస్ అ కంప్యూటర్, కంప్యూటర్ ఇస్ అ మానిటర్, కంప్యూటర్ ఇస్ అ సిపియూ, కంప్యూటర్ ఇస్ అ కీబోర్డ్, కంప్యూటర్ ఇస్ అ మౌస్ అని చెప్పాను కదా. సో అవన్నీ మనం ఫండమెంటల్స్ ఆఫ్ కంప్యూటర్స్లో నేర్చుకుంటాం అనమాట. ఫండమెంటల్స్ ఆఫ్ కంప్యూటర్స్ అనే టాపిక్లో అసలు కంప్యూటర్ అంటే ఏంటి, దాని కాంపోనెంట్స్ ఏంటి, ఏమేమి పార్ట్స్ ఉంటాయి అందులో, అవన్నీ మనం ఎలా వాడాలి అనే విషయాలు నేర్చుకుంటాం. Then types of computers. Okay, today we live in a world where we are surrounded by computers. మనం ఎటు చూసినా మనకు కంప్యూటర్స్ కనిపిస్తూ ఉంటాయి. ఇప్పుడు ఈ బోర్డు ఉంది, ఇదొక కంప్యూటర్. మీ ఫోన్ ఉంది, అదొక కంప్యూటర్. తర్వాత స్మార్ట్ టీవీస్ అని వస్తున్నాయి, అదొక కంప్యూటర్. ఓకే, స్మార్ట్ గ్లాసెస్, ఈవెన్ గ్లాసెస్ కూడా స్మార్ట్ అయిపోతున్నాయి. తర్వాత చాలా రకాల కంప్యూటర్స్ మన రోజువారీ జీవితంలో మనం చూస్తూ ఉంటున్నాం. సో అవన్నీ కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కంప్యూటర్స్. సో వీల్ స్టడీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కంప్యూటర్స్ and also the parts of computers, and then computer hardware, computer software. This is one of the most important topic, computer hardware versus computer software. బీటెక్ చేసిన వాళ్ళు, ఎస్పెషల్లీ సిఎస్సి కంప్యూటర్ సైన్స్లో బీటెక్ చేసిన వాళ్ళు, అమీర్పేట్లో క్లాసెస్ అటెండ్ అయిన వాళ్ళకి ఇట్లాంటి విషయాలు చాలా సింపుల్గా అనిపించవచ్చు. బట్ కంప్యూటర్ గురించి ఎక్కువ నాలెడ్జ్ లేని వాళ్ళకి మాత్రం ఇది డెఫినెట్గా ఒక డిఫికల్ట్ టాపిక్ టు అండర్స్టాండ్. How hardware is different from software, and in what way hardware is contributing to software or vice versa. Okay, what is the role played by hardware in a computer, what is the role played by software in a computer, how they both are interrelated and how they both contribute in running a computer. ఇది కూడా మనం నేర్చుకోబోతున్నాం. హార్డ్వేర్ ఎలా ఉపయోగపడుతుంది, సాఫ్ట్వేర్ ఎలా ఉపయోగపడుతుంది కంప్యూటర్ నడపడానికి, ఇవన్నీ మనం నేర్చుకోబోతున్నాం. నెక్స్ట్, అండ్ ఆపరేటింగ్ సిస్టమ్. ఇది కూడా ఇట్స్ వన్ ఆఫ్ ద లేటెస్ట్ టాపిక్, ఆపరేటింగ్ సిస్టమ్స్. వేరియస్ కైండ్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్స్ ఆర్ బీయింగ్ ఇన్ యూజ్ టుడే. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు మనం ఒక మొబైల్ ఫోన్ కొంటూ ఉంటే మనం యాపిల్ ఫోన్ కొనాలా, ఆండ్రాయిడ్ ఫోన్ కొనాలా, లేదా ఇంకేదన్నా ఫోన్ కొనాలా అనేది ఆలోచిస్తూ ఉంటాం. అందులో ఆపరేటింగ్ సిస్టమ్ ఏముంది, ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉందా, లేదా ఐఓఎస్, యాపిల్ ఐఓఎస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉందా, లేదా విండోస్ ఉందా. ఇప్పుడు మనం కంప్యూటర్, ఒక ల్యాప్టాప్, ఒక ట్యాబ్లెట్ కొంటూ ఉంటే అందులో విండోస్ ఉందా, లేదా ఇంకా రకరకాల సైనోజెన్, లేదా లైనక్స్, డాస్, ఉబుంటు, ఇట్లా రకరకాల ఆపరేటింగ్ సిస్టమ్స్ ఈరోజు మనకు మార్కెట్లో అవైలబుల్ ఉన్నాయి. ఏది మనకి ఏ విధంగా ఉపయోగపడుతుంది, దేనికి ఉండే అడ్వాంటేజ్ దానికి ఉంటే, దేనికి ఉండే డిసడ్వాంటేజ్ దానికి ఉంటాయి, దేనికి ఎక్కువ అడ్వాంటేజ్ ఉంటే, దేనికి డిసడ్వాంటేజ్ ఎక్కువ ఉంటే, ఏది మనకు ఉపయోగపడుతుంది, అవన్నీ మనం ఆపరేటింగ్ సిస్టంలో నేర్చుకుంటాం. నెక్స్ట్, కంప్యూటర్ నెట్వర్కింగ్. ఒక కంప్యూటర్ ఉంటే సరిపోతుందా, వీ నీడ్ టు హ్యావ్ నెట్వర్కింగ్, వీ నీడ్ టు కనెక్ట్ ద కంప్యూటర్ టు ద డిఫరెంట్ నెట్వర్క్స్. ఓకే, ఇంటర్నెట్ మనకు బాగా తెలిసిన విషయం.
ఇంటర్నెట్ మనకు బాగా తెలిసిన విషయం. వి ఆల్ యూజ్ ఇంటర్నెట్. బట్ ఇంటర్నెట్ కాకుండా కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నెట్వర్క్స్ ఉన్నాయి. ఇంటర్నెట్ ఇస్ ఆల్సో ఎ పార్ట్ ఆఫ్ నెట్వర్క్. ఇట్స్ ఎ నెట్వర్క్ ఆఫ్ కంప్యూటర్స్ ఆఫ్ వరల్డ్ వైడ్ వెబ్. ఓకే, ఇట్స్ ఎ నెట్వర్క్ ఆఫ్ కంప్యూటర్స్ ఆఫ్ వరల్డ్ వైడ్ వెబ్. బట్ దేర్ ఆర్ ఆల్సో అదర్ ఫార్మ్స్ ఆఫ్ నెట్వర్కింగ్. ఫర్ ఎగ్జాంపుల్, మీరు మీ ఇంట్లో ఉన్న 2 కంప్యూటర్స్ని కనెక్ట్ చేయాలనుకుంటే ఇంటర్నెట్ వాడతారా, ఇంకేదైనా వాడొచ్చా? లోకల్ ఏరియా నెట్వర్క్ అని ఉంటుంది, అది వాడచ్చు. ఆర్ VPN, వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్ అని ఉంటుంది, అది వాడచ్చు. ఓకే, లేదా ఇండియా వైడ్గా ఎన్నో గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, ఎన్నో గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, లోకల్ గవర్నమెంట్లో కూడా 3 స్టేజెస్, డిస్ట్రిక్ట్ లెవెల్, మండల్ లెవెల్, విలేజ్ లెవెల్, ఇన్ని గవర్నమెంట్స్ అన్నీ కూడా ఒకదాంతో ఒకటి ఎలా కమ్యూనికేట్ చేస్తున్నాయి? హౌ ఆర్ దే కమ్యూనికేటింగ్ విత్ ఈచ్ అదర్? హౌ ఆర్ ద కంప్యూటర్స్ కనెక్టెడ్? దే ఆర్ కనెక్టెడ్ త్రూ వైడ్ ఏరియా నెట్వర్క్, WAN. సో ఇవన్నీ కూడా మనం నేర్చుకోబోతున్నాం కంప్యూటర్ నెట్వర్కింగ్ అనే టాపిక్లో. ఓకే, కంప్యూటర్ నెట్వర్కింగ్ విల్ హెల్ప్ us go through all these kinds of networks. How are these computers connected? And one such network, అందులో ఒక భాగమే ఇంటర్నెట్. Okay, so how is internet useful to us? How can we make use of internet? And what kind of questions are asked usually? ఈరోజు ఇంటర్నెట్ నుంచి కూడా మనకు చాలా క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్, www ఫుల్ ఫామ్ ఏంటి? వరల్డ్ వైడ్ వెబ్. HTML ఫుల్ ఫామ్ ఏంటి? ఓకే, ఎస్పెషల్లీ ఇట్లాంటి అబ్రివేషన్స్ క్వశ్చన్స్ కూడా చాలా అడుగుతూ ఉంటారు. ఎక్స్పాండ్ చేయండి, ఫలానా పదం ఇచ్చి దాన్ని ఎక్స్పాండ్ చేయండి, దాని మీనింగ్ ఏంటని అడుగుతూ ఉంటారు అనమాట. అంటే VPN అని చెప్పాను కదా, VPN ఫుల్ ఫామ్ ఏంటి అని అడుగుతారు. VPN అనేది బట్ వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్. సో ఇట్లాంటి క్వశ్చన్స్ కూడా మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఇంటర్నెట్ నుంచి కూడా చాలా, అంటే ఈరోజు ఏమవుతుందంటే ఇంటర్నెట్ వల్ల మనకు చాలా చాలా ప్రాబ్లమ్స్ కూడా, ఇంటర్నెట్ వల్ల మనం ఎన్ని ఉపయోగాలు పొందుతున్నామో అన్ని ప్రాబ్లమ్స్ కూడా ఫేస్ చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్, కంప్యూటర్ సెక్యూరిటీ ఆర్ సైబర్ సెక్యూరిటీ ఈజ్ అ మేజర్ కన్సర్న్ ఫర్ అస్. ఈరోజే పెగసస్ అనే ఒక సాఫ్ట్వేర్ గురించి, ఒక మాల్వేర్ గురించి చాలా డిస్కషన్ జరుగుతుంది న్యూస్ పేపర్స్లో. మీరు అందరూ కరెంట్ అఫైర్స్ ఫాలో అవుతూ ఉంటారు. పెగసస్ కానీ, ట్రోజన్ సాఫ్ట్వేర్ కానీ, ఇలా రకరకాల క్రైవేర్, మాల్వేర్, వైరస్, ఇలా రకరకాల ప్రాబ్లమ్స్ మనం ఫేస్ చేస్తున్నాం బికాస్ ఆఫ్ ఇంటర్నెట్, బికాస్ ఆఫ్ సెక్యూరిటీ, ల్యాక్ ఆఫ్ సెక్యూరిటీ లేకపోవడం వల్ల మనం ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అన్ని ఫేస్ చేస్తూ ఉన్నాం. సో ఇవన్నీ ఏంటివి? ఈ మాల్వేర్స్ అన్నీ ఏంటివి? అసలు ఈ వైరస్ అనేది ఏంటిది? అది ఎక్కడి నుంచి వస్తుంది? మన బాడీలో ఉండే కరోనా వైరస్ లాంటిదైనా, ఇంకేదైనా? కంప్యూటర్ కూడా వైరస్ వస్తుందా? దాన్ని హాస్పిటల్కి తీసుకెళ్ళాలా? ఇట్లాంటి విషయాలు మనం నేర్చుకోబోతున్నాం. ఓకే, సైబర్ సెక్యూరిటీ, ఎస్పెషల్లీ ఇంటర్నెట్ కాలంలో మన కంప్యూటర్ని సేఫ్గా ఎలా ఉంచాలి, దట్ ఈస్ సైబర్ సెక్యూరిటీ. దెన్ సమ్ అదర్ ఇంపార్టెంట్ టాపిక్స్, ఇందాక చెప్పినట్టు ఇట్లా అబ్రివేషన్స్ ఉంటాయి. కంప్యూటర్ అవేర్నెస్లో చాలా అబ్రివేషన్స్ ఉంటాయి, చాలా షార్ట్ ఫామ్స్ ఉంటాయి, వాటి ఫుల్ ఫామ్స్ అడుగుతూ ఉంటారు, అవన్నీ నేర్చుకోవాలి మనం. లేదా చాలా షార్ట్ కట్స్ ఉంటాయి, మీలో చాలామంది వాడుతూ ఉంటారు. మైక్రోసాఫ్ట్ వర్డ్, మైక్రోసాఫ్ట్ ఎక్సెల్, మైక్రోసాఫ్ట్ పవర్ పాయింట్, అందులో చాలా షార్ట్ కట్స్ ఉంటాయి. ఇప్పుడు Ctrl+C ఉంటుంది, Ctrl+C, దీని షార్ట్ కట్ ఏంటి అని అడుగుతారు. లేదంటే Ctrl+C నొక్కితే ఏం జరుగుతుంది అంటారు. లేదా MS వర్డ్లో కట్, పేస్ట్, రీడు, అండు, ఇట్లా రకరకాల కమాండ్స్ ఉంటాయి. కమాండ్స్ అన్నిటికీ షార్ట్ కట్స్ ఉంటాయి. ఆ షార్ట్ కట్స్ని ఎలా యూజ్ చేయాలి, ఎలా నొక్కాలి, ఏ కీ వాడాలి, ఇవన్నీ అడుగుతూ ఉంటారు అనమాట ఎగ్జామ్లో. అవన్నీ అదర్ ఇంపార్టెంట్ టాపిక్స్ కిందకి వచ్చేస్తాయి. తర్వాత ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్, ఎగ్జామ్లో ఎలాంటి క్వశ్చన్స్ యూజువల్గా అడుగుతూ ఉంటారు, ఇవన్నీ కూడా మనం కవర్ చేయబోతున్నాం. సో కంప్యూటర్ అవేర్నెస్ అనే ఈ క్లాసెస్ ఈజ్ ఎ కంప్లీట్ ప్యాకేజ్ where you will study everything about computers and you'll have a basic knowledge about how to use a computer also. అంటే కంప్యూటర్ గురించి థియరిటికల్ నాలెడ్జ్తో పాటు ఆ నాలెడ్జ్ మీరు అప్లై చేస్తే కంప్యూటర్ ఎలా వాడాలో కూడా అర్థమయ్యేలాగా మనం నేర్చుకోబోతున్నాం ఈ క్లాసెస్ ద్వారా. ఓకే, ముందుకెళ్తే చూడండి, ఇది మీరైతే ఇది మీ చుట్టూ ఉన్న ఎలక్ట్రానిక్ డివైజెస్. These are all the electronic devices surrounding you. ఓకే, విచ్ ఆఫ్ దెమ్ కెన్ బి కాల్డ్ ఎ కంప్యూటర్? ఇందులో అన్నింటినీ మనం కంప్యూటర్ని పిలవచ్చా, లేదా కొన్నింటిని మాత్రమే పిలవచ్చా? ఏది కంప్యూటర్, ఏది కాదు? ఫర్ ఎగ్జాంపుల్, చాలామంది ఈరోజు స్మార్ట్ వాచ్ వాడుతున్నారు. ఓకే, కెన్ వి కాల్ ఇట్ ఎ కంప్యూటర్? ఆర్ స్మార్ట్ టీవీస్ కూడా వస్తున్నాయి ఈ రోజుల్లో, కెన్ వి కాల్ ఇట్ ఎ కంప్యూటర్? ఓకే, ఆబ్వియస్లీ స్మార్ట్ ఫోన్ అయితే అందరం వాడుతున్నాం, దాన్ని మనం కంప్యూటర్ని పిలవచ్చా? ఇందులో ఏది కంప్యూటర్?
desktop computers, laptops, netbooks, notebooks, hybrid computers, tablets, smartphones. How are they all different from each other? వాటిలో ఉన్న డిఫరెన్స్ ఏంటి అండ్ వాటిలో ఉన్న కామన్ పాయింట్ ఏంటి? ఇందులో దేన్ని మనం కంప్యూటర్ని పిలవచ్చు, దేన్ని పిలవకూడదు. ఓకే, నెట్వర్కింగ్ అంటే ఏంటి? ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అనేది ఒకటి ఉంటుంది. అది ఈ డివైస్ అనేది కనెక్ట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యూచర్లో మనం డ్రైవర్లెస్ కార్ చూడబోతున్నాం. యూఎస్ఏలో చాలా రీసెర్చ్ జరుగుతుంది డ్రైవర్ లేకుండా కార్ని ఎలా నడపాలని. అలా డ్రైవర్ లేకుండా నడిపే కారు కంప్యూటర్ అని పిలవచ్చా? దాన్ని మనం డ్రైవర్లెస్ కార్ని కూడా మనం కంప్యూటర్ అని పిలవచ్చా? ఈ క్వశ్చన్స్ అన్నిటికీ మనం ఆన్సర్స్ తెలుసుకోబోతున్నాం త్రూ దీస్ క్లాసెస్. ఓకే, సో లెట్స్ బిగిన్. ఈరోజు మీరు నేర్చుకోబోయే ఫస్ట్ థింగ్ ఏంటంటే వాట్ ఈజ్ ఎ కంప్యూటర్. బేసికలీ ఒక డివైస్ని మనం కంప్యూటర్ అని ఎప్పుడు పిలవగలుగుతాం? వెన్ కెన్ వి కాల్ ఎ డివైస్ యాజ్ అ కంప్యూటర్? ఓకే, ఎ కంప్యూటర్ ఈజ్ ఎ మెషిన్ దట్ కెన్ బి ఇన్స్ట్రక్టెడ్ టు క్యారీ అవుట్ సీక్వెన్సెస్ ఆఫ్ arithmetic or logical operations automatically via computer programming. సో ఈ డెఫినేషన్ కొంచెం టిపికల్గా కాంప్లెక్స్గా అనిపించవచ్చు, కొంచెం కష్టంగా అనిపించవచ్చు, బట్ ఇందులో మూడు ఇంపార్టెంట్ పదాలు ఉన్నాయి. మిగతా అంతా ఉట్టి మ్యాటరే. మూడు ఇంపార్టెంట్ కీవర్డ్స్ ఉన్నాయి ఈ డెఫినేషన్లో. కీవర్డ్స్ ఏంటంటే, మీరు గుర్తుపెట్టుకోవాల్సిన కీవర్డ్స్ ఏంటంటే అరిథమెటిక్, లాజికల్ ఆపరేషన్స్ అండ్ ఆటోమేటికలీ త్రూ కంప్యూటర్ ప్రోగ్రామింగ్. ఓకే, ఏదైనా ఒక ఎలక్ట్రానిక్ డివైస్ అరిథమెటిక్ అండ్ లాజికల్ ఆపరేషన్స్ చేస్తుంటే, అది కూడా ఆటోమేటిక్గా చేస్తుంటే, ఎలా చేస్తుంది? ప్రోగ్రామింగ్ ద్వారా చేస్తుంటే దాన్ని మనం కంప్యూటర్ అని పిలుస్తాం. ఓకే, కంప్యూటర్ ఇస్ నథింగ్ బట్ ఎ మెషిన్ దట్ కెన్ బి ఇన్స్ట్రక్టెడ్ టు క్యారీ అవుట్ సీక్వెన్సెస్ ఆఫ్ అరిథమెటిక్ ఆర్ లాజికల్ ఆపరేషన్స్ ఆటోమేటికలీ. సార్, బట్ అరిథమెటిక్ అంటే ఏంటి, లాజికల్ అంటే ఏంటి ఆపరేషన్స్, మెడికల్ ఆపరేషన్సా, హాస్పిటల్లో చేసే ఆపరేషన్స్ అంటే కావు. అరిథమెటిక్ ఆపరేషన్ అంటే సింపుల్, బేసిక్ మ్యాథమెటిక్స్, బేసిక్ మ్యాథ్స్ ఉంటుంది కదా, దాన్ని మనం అరిథమెటిక్ అంటాం అన్నమాట. బేసిక్ మ్యాథమెటిక్స్ ఈజ్ కాల్డ్ అరిథమెటిక్. ఓకే, నేను ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను, దాన్ని బట్టి మీకు ఈజీగా అర్థమైపోతుంది. చూడండి, మనందరం ఇట్లాంటి సమ్స్ చేసే ఉంటాం మన స్కూల్లో. 2x + 5 ఈజ్ ఈక్వల్ టు 40. ఓకే, 2x + 5 ఈజ్ ఈక్వల్ టు 40. దిస్ ఈజ్ ఎ క్వశ్చన్. ఇప్పుడు ఎక్స్ వాల్యూ కనుక్కోవాలంటాడు. ఎక్స్ వాల్యూ ఎలా కనుక్కోవాలి? మనం మామూలుగా ఇఫ్ వీ డూ అవర్ రెగ్యులర్ మ్యాథ్ సమ్, వీ విల్ సెండ్ 5 హియర్. 2x ఈక్వల్స్ 40 - 5, దట్ ఈస్ 35. x is 35/2. దిస్ ఈజ్ ద వాల్యూ ఆఫ్ x. ఓకే, ఇదంతా మనం ఒక స్టెప్ వేసి ఒక ప్రాబ్లం వేసి కనుక్కున్నాం. అదే కంప్యూటర్కి ఇస్తే కంప్యూటర్లో అరిథమెటిక్ ప్రాబ్లమ్ సాల్వ్ చేసే కెపాసిటీ దానికి ఉంటుంది కాబట్టి మీరు ఇలా సమ్మిస్తే అది ఇలా ఆన్సర్ చెప్తుంది. ఓకే, సో దట్ ఈస్ కాల్డ్ అరిథమెటిక్ ఆపరేషన్. ఫర్ ఎగ్జాంపుల్, దిస్ మైట్ బి అ సింపుల్ ఎగ్జాంపుల్ ఫర్ యూ, బట్ ఐ లీవ్ ఏ మోర్ టిపికల్ ఎగ్జాంపుల్. మీరు ఒక షాప్ ఓనర్ అనుకుందాం, మీరు ఒక సూపర్ మార్కెట్ రన్ చేస్తున్నారు అనుకుందాం. డైలీ మీకు కొన్ని థౌజండ్స్ ఆఫ్ రూపీస్ ట్రాన్సాక్షన్ జరుగుతూ ఉంటాయి. థౌజండ్స్ ఆఫ్ రూపీస్ వస్తువులు మీరు కొంటారు, మీరు అమ్ముతారు, మీరు సేవ్ చేస్తారు, మీరు ప్రాఫిట్ పొందుతారు, ఇవన్నీ జరుగుతుంటాయి. థౌజండ్స్ ఆఫ్ రూపీస్ ఆఫ్ ట్రాన్సాక్షన్ జరుగుతుంటాయి రోజు మీ షాప్లో. ఓకే, అవన్నీ ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు ఎన్ని సోల్డ్ ఐటమ్స్, ఎన్ని సేల్ చేశారు మీరు, ఓకే, ఎన్ని కొన్నారు మీరు, హోల్సేల్లో ఎన్ని కొన్నారు, ఓకే, ఎంత ప్రాఫిట్ వచ్చింది మీకు, ఓకే, ఎంత ప్రాఫిట్ వచ్చింది, ఆ ప్రాఫిట్ పర్సంటేజ్ ఎంత, నిన్నటితో పోలిస్తే ఈరోజు మనకు పర్సంటేజ్ ఎక్కువ వచ్చిందా తక్కువ వచ్చిందా, ఆర్ కంపేర్ టు లాస్ట్ ఇయర్తో పోలిస్తే మనకు పర్సంటేజ్ ఎక్కువ వచ్చిందా తక్కువ వచ్చిందా, ఇవన్నీ డేటా మీరు ఎంటర్ చేస్తూ క్యాలిక్యులేట్ చేస్తే ఒక రోజంతా పడుతుంది. ఇట్ విల్ టేక్ అ ఎంటైర్ డే ఫర్ యూ టు క్యాలిక్యులేట్ ఆల్ దీస్ ట్రాన్సాక్షన్స్. ఒక షాప్లో మీరు రోజుకి వందల వస్తువులు అమ్ముతూ ఉంటారు, కొంటూ ఉంటారు, మీకు వేలలో డబ్బులు వస్తూ ఉంటాయి, పోతుంటాయి. సో అవన్నీ ఒక పేపర్ మీద రాసుకొని మీరు క్యాలిక్యులేట్ చేసుకుంటే మీకు ఒక సపరేట్ అకౌంటెంట్ కావాలి, మ్యాథ్స్ బాగా వచ్చిన వ్యక్తి తెలియాలి, లేదా క్యాలిక్యులేటర్ వాడాలి. కానీ ఒక కంప్యూటర్లో ఇవన్నీ మీరు ఎంటర్ చేస్తే సింపుల్గా ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే యూ విల్ గెట్ ద సొల్యూషన్. మీకు డైరెక్ట్గా కంప్యూటర్లోనే మొత్తం క్లియర్గా కనపడుతూ ఉంటుంది. ఈరోజు
ఇది మీ టోటల్ సేల్ అనుకో. ఇందులో ఇన్ని పార్ట్, ఈ పార్ట్ మొత్తం మీ గూడ్స్ సేల్ అయ్యాయి. ఓకే, ఈ పార్ట్లో మీకు లాస్ జరిగింది, ఈ పార్ట్లో మీకు ప్రాఫిట్ జరిగింది, ఇట్లా చూపిస్తూ ఉంటుంది కంప్యూటర్ మీకు. సో కంప్యూటర్ విల్ అనలైజ్ థింగ్స్ ఫర్ యూ. విషయాల్ని అర్థం చేసుకోవడానికి కంప్యూటర్ మనకి ఈజీగా చేస్తుంది అనమాట. దట్ ఈస్ కాల్డ్ అన్ అరిథమెటిక్ ఆపరేషన్. దెన్ లాజికల్ ఆపరేషన్ ఇస్ నథింగ్ బట్ ఒక లాజిక్ని ఫాలో అవుతుంది కంప్యూటర్. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక లాజికల్ ఇన్పుట్ ఇచ్చారు అనుకో కంప్యూటర్కి, ఇట్ విల్ ఫాలో ఎ లాజికల్ అవుట్పుట్. చెప్తాను నేను, చూడండి. ఇది మీరు, దిస్ ఈజ్ యూ, దిస్ ఈజ్ యువర్ ఫ్రెండ్, దిస్ ఈజ్ యువర్ ఫ్రెండ్. ఓకే, పాతకాలంలో లెట్స్ సే 100 years ago, if you want to send a letter to your friend, what would you do? You would send a letter through post, రైట్? మీరు పోస్ట్ బాక్స్లో ఒక లెటర్ వేస్తే పోస్ట్ మ్యాన్ దాన్ని కలెక్ట్ చేసుకొని పోస్టల్ ఆఫీస్కి తీసుకెళ్ళి, అక్కడి నుంచి మీ ఫ్రెండ్ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి, అక్కడి నుంచి పోస్ట్ మ్యాన్ తీసుకెళ్ళి ఆ పోస్ట్ని మీ ఫ్రెండ్కి ఇస్తాడు. దట్ ఈస్ అ ట్రెడిషనల్ వే ఆఫ్ కమ్యూనికేటింగ్ బిఫోర్ కంప్యూటర్స్ కేమ్ ఇన్ టు పిక్చర్. బట్ టుడే యూ విల్ సింప్లీ సెండ్ అ ఈమెయిల్. ఓకే, సో ఈ ఈమెయిల్ మీ కంప్యూటర్ నుంచి తీసుకొని మీ ఫ్రెండ్ కంప్యూటర్కి పంపించి, మీ ఫ్రెండ్ కంప్యూటర్ వాడతని కళ్ళ ముందు చూపించడం ఎలా? ఇదంతా ఎవరు చేస్తున్నారు? కంప్యూటర్ చేస్తున్నాయి. దట్ ఈస్ అ లాజికల్ ఆపరేషన్. ఓకే, ఈ హ్యాజిల్ అంతా ఈ పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి పోస్ట్ మ్యాన్కి పోస్ట్ ఇచ్చి, ఆ పోస్ట్ మ్యాన్ వెళ్ళి మళ్ళీ మీ ఫ్రెండ్కి పోస్ట్ ఇచ్చి, ఈ ప్రాసెస్ అంతా ఎలిమినేట్ చేస్తూ ఒక సింపుల్ ఈమెయిల్ మీ ఇంట్లో కూర్చొని మీ కంప్యూటర్ ముందు మీరు ఒక క్లిక్ చేస్తే యూ విల్ సెండ్ అన్ ఈమెయిల్. మీ ఫ్రెండ్ మీ అతని కంప్యూటర్ ముందు కూర్చొని క్లిక్ చేస్తే ఆ ఈమెయిల్ అతను చదువుతాడు. సో హీ విల్ రీడ్ యువర్ మెసేజ్ బై సిట్టింగ్ అట్ హిస్ హోమ్. అండ్ ఆల్ ఆఫ్ దిస్ ప్రాసెస్ కంప్యూటర్కి మీరు చెప్తున్నారా? ఈ 120 కోట్ల మందిలో ఫలానా వ్యక్తి నా ఫ్రెండ్, అతని ఇంటికి వెళ్ళి ఆ కంప్యూటర్లోనే ఆ ఈమెయిల్ పంపించాలని మీరు చెప్తున్నారా? లేదు. యూ విల్ సింప్లీ టైప్ దర్ ఈమెయిల్ అడ్రస్, కంప్యూటర్ విల్ సర్చ్ ఫర్ దర్ ఈమెయిల్ అండ్ ఇట్ విల్ డైరెక్ట్లీ సెండ్ దట్ ఈమెయిల్ టు యువర్ ఫ్రెండ్. ఎలాంటి ప్రాబ్లం లేకుండా, ఎలాంటి మిస్టేక్ జరగకుండా డైరెక్ట్గా మీ కంప్యూటర్ నుంచి, మీ కంప్యూటర్ C1 నుంచి మీ ఫ్రెండ్ కంప్యూటర్ C2కి ఈమెయిల్ వెళ్ళిపోతుంది. హౌ ఇస్ దిస్ పాసిబుల్? బికాస్ ఇట్ ఈస్ ఫాలోయింగ్ అ లాజిక్. Okay, it's a logical operation. Okay, that is called a logical operation. So computer, it basically something that does both arithmetic and logical operations. అంటే మన కంప్యూటర్ దేనికి వాడతాం మోస్ట్లీ? either we will use it to do calculations. ఓకే, మన క్యాలిక్యులేషన్స్ మనం ఈజీగా చేసుకోవడానికి, అరిథమెటిక్ క్యాలిక్యులేషన్స్ మనం ఈజీగా చేసుకోవడానికి వాడతాం. లేదా we will use it to make our life easy, to do things easily. And how does these things happen? On the basis of logical operations. On the basis of logic operations. Okay, that is the only part that is important in this definition. ఈ మొత్తం డెఫినేషన్లో that is the most important part. And automatically and computer programming అంటే ఏంటంటే సింపుల్, కంప్యూటర్కి చెప్పిన విషయాన్ని అది ఫాలో అవుతుంది. కంప్యూటర్ హ్యాస్ అ సింపుల్ బేసిక్ యూనిట్. ఇది కంప్యూటర్ అనుకోండి, దీనికి మీరు ఇన్పుట్ ఇస్తారో అది మీకు అవుట్పుట్ ఇస్తుంది. ఇన్పుట్ అవుట్పుట్ అంటే ఏం లేదు, మీరు ఇచ్చే కమాండ్, మీరు కంప్యూటర్లో నొక్కే బటన్, మీరు కంప్యూటర్లో టైప్ చేసే విషయాలు, దాన్ని ఇన్పుట్ అంటారు. అండ్ మీకు వచ్చేది అంటే మీ కంప్యూటర్ చూపించేది, స్క్రీన్ మీద మీకు ఏదైతే కనపడుతుందో దాని అందరినీ అవుట్పుట్ అంటారు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ కంప్యూటర్ ప్రోగ్రామింగ్. అండ్ ఇప్పుడు ఈ కంప్యూటర్ ప్రోగ్రామింగ్ అనే వర్డ్ మీకు అర్థం కాకపోయినా కానీ నో ప్రాబ్లం, మనం ముందుకెళ్తూ ఇంకా డీటెయిల్గా అర్థం చేసుకోగలం ఈ కంప్యూటర్ ప్రోగ్రామింగ్ అనే కాన్సెప్ట్ని. ఓకే, సో దట్ ఈస్ ద బేసిక్ థింగ్ అబౌట్ వాట్ ఎ కంప్యూటర్ ఇస్. నౌ modern computers have the ability to follow generalized sets of operations called programs. These programs enable computers to perform an extremely wide range of tasks. Okay, for example, చూడండి, నేను ఇప్పుడు ఒక బోర్డ్ యూజ్ చేస్తున్నాను. దిస్ ఈజ్ ఆల్సో కైండ్ ఆఫ్ కంప్యూటర్. ఇలా బ్యాక్ అనగానే నేను ఇవన్నీ కనపడుతున్నాయి నాకు, ఇంకా బ్యాక్ వెళ్తే ఇంకా అవన్నీ కనపడుతూ ఉంటాయి. ఇవన్నీ కంప్యూటర్కి ఎలా తెలుస్తుంది? బికాస్ కంప్యూటర్లో ఆల్రెడీ ప్రోగ్రామ్ చేయబడింది కాబట్టి. ఓకే,
ఇవన్నీ ఆల్రెడీ కంప్యూటర్లో ప్రోగ్రామ్ చేయబడ్డాయి. అంటే కంప్యూటర్లో ఇప్పుడు నేను ఇక్కడ రాసాను అనుకోండి, ఇలాగా ఇది ఇలా కనపడాలి అని ఆల్రెడీ ఒకరు ప్రోగ్రామ్ రాసి ఉంటారు అన్నమాట. ఓకే, ప్రోగ్రామ్ ఆల్రెడీ ఒకరు రాసి ఉంటారు. ఆ ప్రోగ్రామ్ ద్వారా ఇది అవుట్పుట్ వస్తుంది. ఓకే, దట్ ఈస్ కాల్డ్ ప్రోగ్రామింగ్. అబిలిటీ టు ఫాలో జనరలైజ్డ్ సెట్స్ ఆఫ్ ఆపరేషన్స్ కాల్డ్ ప్రోగ్రామ్స్. ఇందాక మనం తీసుకున్న ఎగ్జాంపుల్, ఫర్ ఎగ్జాంపుల్ మీరు C1 అంటే మీ కంప్యూటర్ నుంచి C2 మీ ఫ్రెండ్ కంప్యూటర్కి మెయిల్ పంపిస్తున్నారు. ఓకే, సో ఇంతమందిలో ఎగ్జాక్ట్గా మీ ఫ్రెండ్కి ఆ మెయిల్ వెళ్ళాలి అని ఎవరు చెప్తున్నారు? కంప్యూటర్కి ప్రోగ్రామ్ చెప్తుంది. ఆ కంప్యూటర్లోనూ ప్రోగ్రామ్ చెప్తుంది, ఆ ఇంటర్నెట్లో ఉన్న సాఫ్ట్వేర్ చెప్తుంది. సో దట్ ఈస్ కాల్డ్ అ కంప్యూటర్ ప్రోగ్రామ్. ఓకే, మీరు XYZ అని ఈమెయిల్ టైప్ చేస్తారు, ఆ ఈమెయిల్ అడ్రస్ ద్వారా ఈమెయిల్ డైరెక్ట్గా మీ ఫ్రెండ్ కంప్యూటర్కి రీచ్ అవుతుంది. దట్ ఈస్ కాల్డ్ ఎ ప్రోగ్రామ్. Okay, modern computers have the ability to follow generalized set of operations called programs. These programs enable computers to perform an extremely wide range of tasks. Okay, modern computers చాలా వైడ్ రేంజ్ ఆఫ్ టాస్క్ని పర్ఫామ్ చేస్తాయి. దాంతో కంపేర్ చేస్తే ప్రీవియస్ అంటే గత ఒక 50 ఏళ్ళ వెనక్కి వెళ్తే అప్పట్లో ఉన్న కంప్యూటర్స్ చాలా సింపుల్ కంప్యూటర్స్, చాలా బేసిక్ కంప్యూటర్స్, చాలా నెంబర్ ఆఫ్ టాస్క్ అవి చేయలేవు. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు మీరు మీ మొబైల్ ఫోన్ చూసుకుంటే అందులో మీరు వీడియోస్ చూడొచ్చు, ఫొటోస్ చూడొచ్చు, మీరు షూట్ చేయొచ్చు కెమెరా ద్వారా, మీరు ఇంటర్నెట్ బ్రౌజ్ చేయొచ్చు, మీరు షేర్ చేయొచ్చు, రకరకాల విషయాలు చేయొచ్చు. బట్ 50 years ago if you had a computer, that was a basic thing. దాంతో మనం ఒక లెటర్ టైప్ చేయడం కంటే ఎక్కువ ఏం చేయలేకపోయేవాళ్ళం అనమాట. సో దట్ ఈస్ అ డిఫరెన్స్ హియర్. ఓకే, నౌ ఇక్కడ చూడండి, ఈ డయాగ్రామ్ ద్వారా మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది వాట్ ఈస్ ద కంప్యూటర్. ఇట్స్ అన్ ఎలక్ట్రానిక్ డివైస్ దట్ యాక్సెప్ట్స్ డేటా అండ్ ప్రాసెస్ ఇట్ ఇంటూ అ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ కాల్డ్ కంప్యూటర్. చూడండి, ఎ కంప్యూటర్ హ్యాస్ ఎ CPU. Computer has a CPU and it has an input unit and an output unit. For example, మీ కంప్యూటర్ తీసుకుంటే in your computer input unit is your mouse or keyboard. Mouse or keyboard ద్వారా మీరు కంప్యూటర్కి ఇన్పుట్ ఇస్తారు. ఏమని ఇస్తారు? దిస్ ఇస్ మై ఫ్రెండ్, దిస్ ఇస్ దేర్ ఈమెయిల్ అడ్రస్, వాళ్ళ ఈమెయిల్ అడ్రస్ ఇది నేను టైప్ చేస్తున్న మెయిల్, దీన్ని పలానా వాళ్ళకి పంపించాలి అనేది మీరు ఇన్పుట్ ఇస్తారు. మీ కంప్యూటర్ అవుట్పుట్ ఏమిస్తుంది? సింపుల్గా ఆ ఈమెయిల్ని మీ ఫ్రెండ్ స్క్రీన్ మీద చూపిస్తుంది. సో స్క్రీన్ ఈజ్ అన్ అవుట్పుట్ యూనిట్. Okay, while mouse and keyboard are input units, screen is an output unit. ఎందుకు? కంప్యూటర్కి మీరు చెప్తున్నారు, హాయ్ మై ఫ్రెండ్, దిస్ ఈజ్ మీ, ఐఎమ్ ఫైన్, ఐఎమ్ డూయింగ్ వెల్, నాకు కరోనా వచ్చింది కానీ నేను చచ్చిపోలేదు, సో ఎవ్రీథింగ్ ఈజ్ ఆల్ రైట్ అని మీరు టైప్ చేసి ఒక మెసేజ్ని మీ కంప్యూటర్కి చెప్పారు. ఆ మెసేజ్ అంతా కూడా కంప్యూటర్ ట్రాన్స్ఫర్ చేసి మీకు ఫ్రెండ్ స్క్రీన్లో చూపిస్తుంది. సో దట్ ఈస్ అవుట్పుట్. సో దిస్ ఈజ్ అ బేసిక్ సిస్టమ్ ఆఫ్ అ కంప్యూటర్. ఒక CPU ఉంటుంది, సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్. CPU ఈజ్ కాల్డ్ అ సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్. CPU is a central processing unit. This will remember what you are saying, will control whatever it is that you're doing, and also will have an arithmetic and logical unit. ఇదంతా కూడా మనం మళ్ళీ చదువుకుందాం. వాట్ ఈస్ ద CPU అండ్ హౌ డస్ ద మెమరీ యూనిట్ ఫంక్షన్, వాట్ ఈస్ ద కంట్రోల్ యూనిట్ అండ్ హౌ డస్ ద ఫంక్షన్ అవన్నీ మనం తర్వాత చదువుకుందాం. బట్ బేసికలీ ఒక కంప్యూటర్ స్ట్రక్చర్ ఇలా ఉంటుందన్నమాట. ఒక CPU ఉంటుంది, ఒక ఇన్పుట్ యూనిట్ ఉంటుంది, ఒక అవుట్పుట్ యూనిట్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ అవుట్పుట్ యూనిట్ లేదనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర ఉన్న కంప్యూటర్కి స్క్రీన్ పనిచేయట్లేదు, మీ ఫోన్లో ఉన్న స్క్రీన్ విరిగిపోయింది, మీ ఫోన్ కింద పడిపోయింది, మీ ఫోన్ స్క్రీన్ ఇరిగిపోయింది. ఇప్పుడు మీరు ఫోన్ చేయగలుగుతారు, కానీ మీకు ఎవరైనా కాల్ చేసి ఎవడు కాల్ చేస్తున్నాడో మీకు కనిపించదు స్క్రీన్ మీద. సో అవుట్పుట్ ఉండదు అనమాట. మీరు వేరే వాళ్ళకి కాల్ చేయగలుగుతారు, కానీ వేరే వాళ్ళు మీకు కాల్ చేస్తే మీరు ఆన్సర్ చేయలేరు. ఓకే, బికాస్ దెర్ ఇస్ నో అవుట్పుట్. ఓకే, అదే ఇన్పుట్ లేదనుకోండి, ఓన్లీ స్క్రీన్ మాత్రమే కనిపిస్తుంది, మీరు దాన్ని ఏం చేయలేరు. అంటే ఈ స్క్రీన్ మీద నేను ఇప్పుడు రాస్తూ ఉన్నాను, ఇది లోపల తీసుకోదు, ఎందుకంటే ఇన్పుట్ పని చేయట్లేదు కాబట్టి.
ఓకే, సో ఇన్పుట్, అవుట్పుట్ అండ్ సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ ఇవన్నీ కోఆర్డినేట్ చేస్తూ రన్ చేసేది మాత్రం CPU, a central processing unit. So a computer is an electronic device that accepts data and processes it into useful information. There is also two main aspects of the computer, that is input and output. So ee roju మిమ్మల్ని ఎవరైనా అడిగితే వాట్ ఆర్ ద మెయిన్ ఆస్పెక్ట్స్ ఆఫ్ అ కంప్యూటర్ అని ఎవరైనా అడిగితే ద ఆన్సర్ ఇస్ CPU, ఇన్పుట్ అండ్ అవుట్పుట్. సో ఎ కంప్యూటర్ హ్యాస్ టూ మెయిన్ ఆస్పెక్ట్స్, దట్ ఈస్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్. కంప్యూటర్కి టూ మెయిన్ ఆస్పెక్ట్స్ ఉంటాయి, దట్ ఈస్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్. అండ్ వాట్ డు దే డూ, వాటి పని ఏంటి, ఇన్పుట్ పని ఏంటి, అవుట్పుట్ పని ఏంటి అంటే ఇన్పుట్ యాక్సెప్ట్స్ డేటా and processes it, and output will provide it in the form of useful information. Okay, input డేటాను లోపలికి తీసుకుంటుంది, అవుట్పుట్ డేటాను బయటికి ఇస్తుంది. ఓకే, దట్ ఈస్ ద బేసిక్ ఫంక్షన్ ఆఫ్ అ కంప్యూటర్. మూవింగ్ అహెడ్, నెక్స్ట్ స్లైడ్లో చూసుకుంటే మనం ఇంకా డీటెయిల్డ్గా ఇన్పుట్ని అర్థం చేసుకోవాలనుకుంటే ద డేటా దట్ యు ఎంటర్ ఇన్ టు ద కంప్యూటర్ ఇస్ కాల్డ్ ఇన్పుట్. మనం కంప్యూటర్లోకి ఎంటర్ చేసే డేటాని ఇన్పుట్ అంటాము. బేసికలీ రా ఫ్యాక్ట్స్ ఫర్ విచ్ వీ వాంట్ ద సిస్టమ్ టు ప్రాసెస్ అండ్ గివ్ అస్ అన్ అవుట్కమ్. ఫర్ ఎగ్జాంపుల్, నేను కంప్యూటర్లో రాస్తున్నాను వెల్కమ్ టు కంప్యూటర్ అవేర్నెస్ క్లాసెస్ అని రాశాను. ఓకే, ఆర్ నేను టైప్ చేశాను, ఆ టైప్ చేసింది మీకు స్క్రీన్ మీద కనపడాలి అంటే ఇన్పుట్ యూనిట్ వర్క్ చేయాలి. నేను కంప్యూటర్కి డేటా ఇస్తున్నాను, ఓకే, రా ఫ్యాక్ట్ ఇస్తున్నాను, ఏంటి అంటే ఫలానా విషయాలని, ఫలానా లెటర్స్ని స్క్రీన్ మీద కనపడేలాగా చెయ్యి అని. దట్ ఈస్ కాల్డ్ ఇన్పుట్. ఓకే, దెన్ వాట్ ఈస్ ద అవుట్పుట్? అవుట్పుట్ ఈస్ ద ఆన్సర్ దట్ కంప్యూటర్ ప్రొవైడ్స్ ఇన్ రిటర్న్ ఆఫ్ ద రా డేటా. సో నువ్వు ఎంటర్ చేసిన దానికి రిప్లైగా వచ్చేదే అవుట్పుట్. సో ఇన్పుట్ అనేది లోపలికి వెళ్తుంది, అవుట్పుట్ అనేది బయటకు వస్తుంది. ఇన్ అండ్ అవుట్, ఎ సింపుల్ కాన్సెప్ట్. ఓకే, సో వాట్ ఎవర్ యూ గివ్ ఇన్ టు ద కంప్యూటర్, వాట్ ఎవర్ యూ టైప్, వాట్ ఎవర్ యూ క్లిక్, వాట్ ఎవర్ యూ సెలెక్ట్, ఆల్ ఆఫ్ దట్ ఇస్ ఇన్పుట్. అండ్ వాట్ ఎవర్ ఇస్ కమింగ్ అవుట్, నువ్వు తీసే ప్రింట్అవుట్, నువ్వు చూసే స్క్రీన్, నువ్వు వినే మ్యూజిక్, నువ్వు చూసే వీడియో, ఇవన్నీ కూడా అవుట్పుట్. ఏదైతే మనం తీసుకుంటున్నామో దాన్ని మనం అవుట్పుట్ అంటాము, ఏదైతే మనం ఇస్తున్నామో దాన్ని మనం ఇన్పుట్ అంటాము. ఓకే, నౌ సమ్ బేసిక్ ఫంక్షన్స్ ఆఫ్ అ కంప్యూటర్. Computer is used in various spheres of life today, and there are multiple advantages brought in by a computer. ఓకే, కంప్యూటర్ని మనం ప్రతి ఒక్క చిన్న చిన్న విషయాలకి వాడుతున్నాం మన లైఫ్లో. ఓకే, దానివల్ల మనకు చాలా అడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. ఏంటి అనేది ఒకసారి చూద్దాం. ఇది చాలా సింపుల్ కాన్సెప్ట్, ఈజీగా అర్థమైపోతుంది. ఓకే, లెంతీ క్యాలిక్యులేషన్స్ విచ్ మే టేక్ అవర్స్ టు బి కంప్లీటెడ్ మాన్యువల్లీ కెన్ నౌ బి డన్ విత్ ఇన్ సెకండ్స్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ 120 crores minus 100 crores ఆర్ 120 crores minus 9,999 ఇట్లాంటి క్యాలిక్యులేషన్ మనం చేయాలి అనుకుంటే మన క్యాలిక్యులేటర్ కూడా మనకు పనిచేయదు, ఎందుకంటే మనం అన్ని నెంబర్స్ కొట్టలేము మన క్యాలిక్యులేటర్లో. బట్ కంప్యూటర్ విల్ డూ ఇట్. ఓకే, గవర్నమెంట్, ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రెవెన్యూ ఎంత ఈరోజు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బడ్జెట్ ఎంత, అరౌండ్ 35 lakh crore rupees. ఓకే, ఇంత పెద్ద పెద్ద అమౌంట్ని ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తారు? ఓకే, ఆ అమౌంట్ని వేరే వేరే చోట్ల డివైడ్ చేస్తారు కదా బడ్జెట్లో. ఎట్లా డివైడ్ చేస్తారు? అసలు క్యాలిక్యులేటర్లో అన్ని నెంబర్లు మనం కొట్టలేం కదా. బట్ కంప్యూటర్ విల్ డూ ఇట్. దానికోసం మనం సూపర్ కంప్యూటర్ని వాడతాం అనమాట. అందులో చాలా మనం క్యాలిక్యులేషన్స్ చేయగలుగుతాం ఒకసారి. ఇట్ హ్యాస్ అ లార్జ్ కెపాసిటీ వేర్ వీ కెన్ డూ లాట్ ఆఫ్ క్యాలిక్యులేషన్స్. సో లెంతీ క్యాలిక్యులేషన్స్ అన్నీ కూడా మనం ఒకసారి చేయగలం విత్ ద హెల్ప్ ఆఫ్ ద కంప్యూటర్. ఆల్సో ఇట్ రెడ్యూసెస్ మాన్యువల్ లేబర్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్యాలిక్యులేషన్స్ అన్ని మనమే మన మైండ్లో పేపర్ మీద పెన్తో చేస్తున్నాం అనుకోండి, ఇట్ విల్ టేక్ అ లాట్ ఆఫ్ టైమ్. Okay, so that manual labor is being reduced with the help of a computer. Computer is saving our time and also helping us by reducing our manual effort. Physical effort మనం పెట్టకుండా, మనం పెద్ద కష్టపడకుండా ఆ సొల్యూషన్స్ అన్ని మన కంప్యూటర్ వస్తుంది. నెక్స్ట్, ఇట్ మేడ్ స్టోరింగ్ ఇన్ఫర్మేషన్ ఈజియర్ అండ్ మోర్ కన్వీనియంట్. ఓకే, ఇన్ఫర్మేషన్ స్టోర్ చేసుకోవడం చాలా ఈజీ అండ్ కన్వీనియంట్ అయిపోయింది విత్ ద హెల్ప్ ఆఫ్ కంప్యూటర్. హౌ? కంప్యూటర్ లేని పక్షంలో, ఇఫ్ దెర్ ఇస్ నో కంప్యూటర్, వాట్ డూ వీ డూ? మనకు తెలిసిన విషయాలన్నీ మనం పేపర్ మీద రాసుకుంటూ ఉంటాం.
ఓకే, అట్లా పేపర్ల మీద పేపర్లు మన పాత గవర్నమెంట్ ఆఫీసెస్లో ఫైల్స్ పేరుకుపోతూ ఉంటాయి అన్నమాట. బట్ ఆ ఫైల్స్ అన్నీ దే ఆర్ ఆల్ డిఫికల్ట్ టు హ్యాండిల్. అవన్నీ ఏదో ఒక రోజు తుప్పు పట్టిపోతాయి, కుళ్ళిపోతాయి, చెదలు పట్టిపోతాయి, పాడైపోతాయి, కాలిపోతాయి, చిరిగిపోతాయి. సో దిట్ ఈస్ డిఫికల్ట్ టు స్టోర్ ఇన్ఫర్మేషన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ పేపర్. బట్ కంప్యూటర్లో స్టోర్ చేయడం వల్ల ఇట్ ఈస్ ఈజీ టు స్టోర్ అండ్ ఈజీ టు రిట్రీవ్. ఒక బుక్ తీసి మీరు వెతకమంటే ఈరోజు ఇంత పెద్ద బుక్లో ఒక పదం వేస్తే వెతకడం చాలా కష్టమైపోతుంది. బట్ అదే కంప్యూటర్లో అనుకోండి, ఇఫ్ ఐ గివ్ యూ ద సేమ్ టర్మ్ ఇన్ అ కంప్యూటర్, యూ విల్ సింప్లీ సర్చ్ ఇట్. సర్చ్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. ఓకే, సర్చ్ అని కొడితే అక్కడ మీకు దొరికిపోతుంది ఆ పదం ఏంటి, అది ఎక్కడ ఉంది అనేది. సో సర్చ్ ఆప్షన్, సచ్ కైండ్ ఆఫ్ థింగ్స్ విల్ హెల్ప్ యూ ఇన్ మేకింగ్ ద ఇన్ఫర్మేషన్ ప్రాసెసింగ్ మోర్ ఈజీ. Okay, and years of data can be saved in computers without the fear of losing it. As I have said you, paper అనేది ఒక పెరిషబుల్ కమోడిటీ. అది తొందరగా పాడైపోవడానికి, చినిగిపోవడానికి లేదా దాని క్వాలిటీ తగ్గిపోవడానికి ఛాన్స్ ఉంటుంది. కానీ కంప్యూటర్లో స్టోర్ చేసిన ఇన్ఫర్మేషన్ ఎప్పటికైనా అలాగే ఉంటుంది. మెమరీ కార్డ్స్ ఉంటాయి, సిడీస్ ఉంటాయి, ఫ్లాష్ డ్రైవ్స్ ఉంటాయి, హార్డ్ డిస్క్స్ ఉంటాయి. డిఫరెంట్ వేస్లో మనం కంప్యూటర్లో ఇన్ఫర్మేషన్ స్టోర్ చేసుకోవచ్చు, మళ్ళీ దాన్ని బయటికి కూడా తీసుకోవచ్చు. అండ్ ఇట్ ఈస్ ఈజీ టు స్టోర్, ఇట్ ఈస్ సేఫర్. అంటే ఖరాబ్ కాకుండా, పాడవకుండా ఎక్కువ రోజుల్లో ఉండేది కంప్యూటర్లో స్టోర్ చేసిన ఇన్ఫర్మేషన్. అండ్ దేర్ కెన్ బి నో క్వశ్చన్ ఓవర్ ఇట్స్ యాక్యురసీ. ఓకే, కంప్యూటర్ యాక్యురసీ గురించి మనం అస్సలు బాధపడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే కంప్యూటర్ ఈజ్ ఆల్వేస్ యాక్యురేట్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు ఒక క్వశ్చన్ ఇచ్చాను అనుకోండి, 97 + 28 + 55 - 121 + 158 ఇట్లా క్వశ్చన్ ఇచ్చాను అనుకోండి, ఏదో ఒక స్టెప్లో ఇవన్నీ మీరు ఒకటి యాడ్ చేసుకుంటూ ఉంటే ఏదో ఒక స్టెప్లో మిస్టేక్ చేయడానికి ఛాన్స్ ఉండదు. ఓకే, హ్యూమన్స్ మేక్ మిస్టేక్, రైట్? అట్లాంటి మిస్టేక్ చేయకుండా కంప్యూటర్ మనకి హెల్ప్ చేస్తుంది, బికాస్ కంప్యూటర్ ఈజ్ యాక్యురేట్. ఎన్ని ప్రాబ్లమ్స్ ఇచ్చినా, ఎన్ని క్వశ్చన్స్ ఇచ్చినా కంప్యూటర్ యాక్యురేట్గా చేసుకుంటూ వెళ్ళిపోతుంది. ఇట్ డజంట్ హ్యావ్ ఎనీ మిస్టేక్స్, మిస్టేక్స్ కంప్యూటర్స్లో జరగవు. ఎస్పెషల్లీ క్యాల్కులేషన్స్లో అయితే అస్సలు జరగవు. ఓకే, కంప్యూటర్ క్యాల్కులేషన్స్ ఆర్ మిస్టేక్ ఫ్రీ ఆర్ ఎర్రర్ ఫ్రీ. ఎర్రర్స్ జరగవు, మిస్టేక్స్ జరగవు. సో కంప్యూటర్ క్యాల్కులేషన్స్ ఆర్ యాక్యురేట్. సో యాక్యురసీ విషయంలో కూడా మనం కంప్యూటర్ మీద డిపెండ్ అవ్వచ్చు. ఓకే, అండ్ ఇట్ ఈస్ ఈజీ టు యూజ్ అండ్ కాస్ట్ ఎఫెక్టివ్. కంప్యూటర్స్ ఆర్ ఈజీ టు యూజ్ అండ్ కాస్ట్ ఎఫెక్టివ్. కంప్యూటర్ని చాలా మనం ఈజీగా వాడచ్చు, చాలా కాస్ట్ ఎఫెక్టివ్. అంటే ఈ రోజున ప్రతి ఒక్కరి దగ్గర ఒక స్మార్ట్ ఫోన్ ఉంది. ఒక స్మార్ట్ ఫోన్ మనం కొనుక్కోవాలనుకుంటే మనకి ఎంత ఖర్చు అవుతుంది? మహా అయితే ఒక 10,000, ఒక 15,000, ఎందుకంటే తక్కువలో కూడా స్మార్ట్ ఫోన్స్ దొరుకుతున్నాయి ఈ రోజున మనకి. సో అవన్నీ కూడా బికాస్ ఇట్ ఈస్ కాస్ట్ ఎఫెక్టివ్. కంప్యూటర్ అనేది చాలా కాస్ట్ ఎఫెక్టివ్ కాబట్టి మనం అంత ఈజీగా దాన్ని వాడుకోగలుగుతున్నాం, అంత ఈజీగా దాన్ని కొనుక్కోగలుగుతున్నాం. ఓకే, సో దిస్ ఆర్ ఆల్ ద ఫంక్షన్స్ ఆఫ్ అ కంప్యూటర్. మూవింగ్ అహెడ్, ఫంక్షనాలిటీ ఆఫ్ అ కంప్యూటర్. ఓకే, వాట్ ఈస్ ద ఫంక్షనాలిటీ ఆఫ్ అ కంప్యూటర్? కంప్యూటర్ ఒక మెయిన్ ఫంక్షనాలిటీ ఏంటి అంటే ఒక స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ అది ఎలా ఫాలో అవుతుంది. ఇందాక నేను చెప్పాను చూడండి, మనం ఇచ్చిన కమాండ్ని, మనం ఇచ్చిన ఇన్పుట్ని కంప్యూటర్ మనకి అవుట్పుట్ రూపంలో చూపిస్తుంది. అది ఎలాంటి స్టెప్స్ ఫాలో అవుతుంది అనేది ఇక్కడ మనకి క్లియర్గా అర్థమవుతుంది. చూడండి, స్టెప్ 1 కంప్యూటర్ ఏం చేస్తుందంటే ఇట్ విల్ యాక్సెప్ట్ ద డేటా యాజ్ ఇన్పుట్. మనం ఇచ్చిన డేటాని, మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఒక లెటర్ని టైప్ చేసావు కంప్యూటర్లో, ఇట్ విల్ యాక్సెప్ట్ ఇట్ యాజ్ అన్ ఇన్పుట్. కంప్యూటర్ విల్ టేక్ ఇట్ ఇన్సైడ్. ఓకే, కంప్యూటర్ will take your input, take your data as input. Okay, that is the first step. Next, in step 2, it will save the data or save the instructions in its memory and utilizes them as required. Okay, ఆ డేటాని దాని మెమరీలో స్టోర్ చేసుకుంటుంది. కంప్యూటర్ కూడా ఒక రకమైన మెమరీ ఉంటుంది. వీ హ్యావ్ అవర్ బ్రెయిన్స్, రైట్? వీ రిమెంబర్ థింగ్స్ త్రూ అవర్ బ్రెయిన్స్ బికాస్ వీ హ్యావ్ మెమరీ పవర్. సిమిలర్లీ కంప్యూటర్స్ ఆల్సో హ్యావ్ మెమరీ. ఆ మెమరీలో కూడా మనకి టైప్స్ ఉంటాయి, ప్రైమరీ మెమరీ, సెకండరీ మెమరీ, ఎక్స్టర్నల్ మెమరీ, ఇంటర్నల్ మెమరీ అని. అవన్నీ మనం తర్వాత చదువుకుందాము. బట్ రిమెంబర్ దిస్, కంప్యూటర్ హ్యాస్ అ మెమరీ అండ్ ఆ మెమరీలో మనం ఇచ్చిన డేటాని అది స్టోర్ చేసుకుంటుంది టెంపరీగా. ఎందుకు? Step 3, it executes the data and converts it into a useful information. ఓకే, అంటే నువ్వు చెప్పిన పనిని అది చేయాలి కదా, సో చేయడం కోసం అది గుర్తుపెట్టుకుంటుంది. సో స్టెప్ 2 ఈజ్ రిమెంబరింగ్,
Step 3 is executing. Executing is nothing but doing the work. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నీ మొబైల్లో నువ్వు ఒక యాప్ని ఓపెన్ చేయాలని క్లిక్ చేసావు. క్లిక్ చేయడం, ద పాయింట్ ఆఫ్ క్లికింగ్ ఈజ్ ఇన్పుట్. ద ఫోన్ విల్ రిమెంబర్ దట్ యూ హ్యావ్ క్లిక్డ్ ఆన్ దట్ యాప్. అంటే ఆ యాప్ మీద నువ్వు క్లిక్ చేసావు అనేది ఫోన్ గుర్తుపెట్టుకుంటుంది. అది స్టెప్ 2. స్టెప్ 3 ఏంటి? అవుట్పుట్. ఇట్ విల్ ఓపెన్ ద యాప్. నువ్వు క్లిక్ చేయగానే అది ఓపెన్ అవుతుంది కదా, కానీ ఆ మధ్యలో ఇంకో ప్రాసెస్ జరుగుతుంది. ఏంటి అంటే కంప్యూటర్ విల్ అనలైజ్ ఇట్. నువ్వు ఎక్కడ క్లిక్ చేసావో ఆ యాప్ని ఇప్పుడు ఏం చేయాలి, ఓపెన్ చేయాలా, క్లోజ్ చేయాలా, నువ్వు ఓపెన్ బటన్ నొక్కావా, క్లోజ్ బటన్ నొక్కావా, అదంతా అనలైజ్ చేసి ఆ ఫ్రాక్షన్ ఆఫ్ మిల్లీ సెకండ్స్లో అది ఎగ్జిక్యూట్ కూడా చేస్తుంది. నువ్వు చెప్పిన పనిని విని అర్థం చేసుకొని గుర్తుపెట్టుకొని పనిని పూర్తి చేస్తుంది విత్ ఇన్ ఎ ఫ్రాక్షన్ ఆఫ్ మిల్లీ సెకండ్స్. చాలా తక్కువ టైంలో అట్లాంటి పనులు ఫాస్ట్గా చేస్తుంది కంప్యూటర్. ఓకే, దెన్ స్టెప్ 4, ఇట్ ప్రొవైడ్స్ ద అవుట్పుట్. ఓకే, ఎగ్జిక్యూట్ చేసి నీ కళ్ళ ముందు కనిపిస్తుంది. నువ్వు క్లిక్ చేసిన యాప్ ఇప్పుడు నీ కళ్ళ ముందు ఓపెన్ అయిపోయింది. దట్ ఈస్ స్టెప్ 4. స్టెప్ 5, హ్యావ్ అ కంట్రోల్ ఓవర్ ఆల్ ది అబవ్ 4 స్టెప్స్. ఓకే, ఒక కంప్యూటర్ విల్ హ్యావ్ ద కంట్రోల్ ఓవర్ ఆల్ ది అబవ్ 4 స్టెప్స్. ఓకే, సో దీస్ ఆర్ ద 5 స్టెప్స్ విచ్ ఆర్ పార్ట్ ఆఫ్ అ ఫంక్షనాలిటీ ఆఫ్ అ కంప్యూటర్. మళ్ళీ ఒకసారి క్లియర్గా అర్థం చేసుకోవడానికి మనం ట్రై చేద్దాము. ఇందాక మనం చూసాం కదా, a computer will have an input unit, a central processing unit and an output unit. Okay, input unit will feed the data, will feed the information. అంటే ఇన్ఫర్మేషన్ కంప్యూటర్ లోపలికి పంపిస్తుంది. కంప్యూటర్ సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ విల్ రిమెంబర్, మెమరైజ్ చేసుకుంటుంది, విల్ కంట్రోల్ ఇట్ అండ్ విల్ ఆల్సో ఎగ్జిక్యూట్ ఇట్. దెన్ ఇట్ విల్ కమ్ అవుట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ అన్ అవుట్పుట్ యూనిట్. సో దిస్ ఈస్ ద ప్రాసెస్. నౌ ఆ ప్రాసెస్ని మనం 5 స్టెప్స్లో చూసాం ఇప్పుడు. స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3, స్టెప్ 4, స్టెప్ 5. స్టెప్ 1 ఈజ్ నువ్వు నీ యాప్ మీద క్లిక్ చేయడం, ఇన్పుట్. స్టెప్ 2 ఈజ్ నీ సిస్టమ్, నీ కంప్యూటర్ ఆర్ నీ ఫోన్ ఆ యాప్ని అర్థం చేసుకోవడం, ఆ యాప్ని ఎగ్జిక్యూట్ చేయడం. స్టెప్ 4, యాప్ నువ్వు క్లిక్ చేసిన యాప్ నీ కంప్యూటర్లో ఆర్ నీ ఫోన్లో ఓపెన్ అవ్వడం. దట్ ఈస్ స్టెప్ 4. స్టెప్ 5 ఈజ్ హ్యావ్ ద కంట్రోల్ ఓవర్ ఆల్ దిస్ అబౌవ్ స్టెప్స్. నౌ ఈ పాయింట్ కనుక మీకు క్లియర్గా అర్థమై ఉంటే, ఈ డయాగ్రామ్ కనుక మీకు క్లియర్గా అర్థమై ఉంటే ఈ క్వశ్చన్కి మీరు ఈజీగా ఆన్సర్ చెప్పగలరు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎ కంప్యూటర్? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎ కంప్యూటర్? ఇట్ మైట్ లుక్ లైక్ అన్ ఈజీ క్వశ్చన్, చాలా ఈజీ క్వశ్చన్ లాగా అనిపించవచ్చు, బట్ వీ ఆల్వేస్ హ్యావ్ కన్ఫ్యూజన్. ఫర్ ఎగ్జాంపుల్ ల్యాప్టాప్ అనేది కంప్యూటర్, అందరికీ తెలిసిన విషయమే. స్మార్ట్ ఫోన్ అనేది కంప్యూటరా కాదా? స్మార్ట్ వాచ్ అనేది కంప్యూటరా కాదా? స్మార్ట్ టీవీ అనేది కంప్యూటరా కాదా? విచ్ ఆఫ్ దమ్ ఈజ్ నాట్ ఎ కంప్యూటర్ ఇస్ ద క్వశ్చన్. ఓకే, కెన్ ఎనీబడీ ఆన్సర్? ద ఆన్సర్ ఇస్ స్మార్ట్ వాచ్. వై? స్మార్ట్ వాచ్ ఎందుకు అది ఎందుకు స్మార్ట్ వాచ్ ఒక కంప్యూటర్ కాదు? స్మార్ట్ ఫోన్ కంప్యూటర్లా అవుతుంది, స్మార్ట్ టీవీ కంప్యూటర్లా అవుతుంది. బికాజ్ స్మార్ట్ వాచ్కి, స్మార్ట్ ఫోన్కి, స్మార్ట్ టీవీకి ల్యాప్టాప్ ఒక బేసిక్ డిఫరెన్స్ ఉంది. ఏంటంటే స్మార్ట్ వాచ్ ఈజ్ కనెక్టెడ్ టు యువర్ స్మార్ట్ ఫోన్. ఓకే, మీ స్మార్ట్ ఫోన్కి మీ స్మార్ట్ వాచ్ కనెక్ట్ అయి ఉంటుంది అండ్ స్మార్ట్ ఫోన్ ఏం చెప్తే స్మార్ట్ వాచ్ అది చేస్తుంది. ఓకే, సో ఇట్ విల్ యూజువలీ స్మార్ట్ వాచ్ విల్ సింప్లీ యాక్ట్ యాజ్ అన్ అవుట్పుట్ డివైస్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మీ ఫోన్కి ఒక మెసేజ్ వచ్చింది, ఆ మెసేజ్ ఈ స్మార్ట్ వాచ్ మీకు చూపిస్తుంది వాచ్లో. సో ఇట్స్ అన్ అవుట్పుట్ డివైస్. ఓకే, ఆర్ మీ హార్ట్ రేట్ మానిటరింగ్, మీ హార్ట్ రేట్ క్యాల్కులేట్ చేయాలి, అది స్మార్ట్ వాచ్ క్యాల్కులేట్ చేస్తుంది. సో ఇట్స్ ఇన్ ఇన్పుట్ డివైస్. మహా అయితే స్మార్ట్ వాచ్ కెన్ బి అన్ ఇన్పుట్ ఆర్ అన్ అవుట్పుట్ డివైస్, బట్ ఇట్ ఈస్ నాట్ ఎ కంప్యూటర్ ఆన్ ఇట్స్ ఓన్. ఆన్ ది అదర్ హ్యాండ్ స్మార్ట్ ఫోన్ గురించి చూడండి. స్మార్ట్ ఫోన్ ఈజ్ అ కంప్లీట్ కంప్యూటర్ ఆన్ ఇట్స్ ఓన్. దానికి ఇదిగో ఇందాక మనం చూసుకున్న డయాగ్రామ్లో ఇట్ విల్ హ్యావ్ ఇట్స్ ఓన్ CPU, ఇట్ విల్ హ్యావ్ ఇట్స్ ఓన్ ఇన్పుట్, ఇట్ విల్ హ్యావ్ ఇట్స్ ఓన్ అవుట్పుట్. సేమ్ థింగ్ విత్ స్మార్ట్ టీవీ ఆల్సో. స్మార్ట్ టీవీకి కూడా ఒక CPU ఉంటుంది. స్మార్ట్ టీవీస్లో కూడా మనం చూస్తుంటాం 2GB RAM, 4GB RAM అని చెప్పి. సో దే విల్ హ్యావ్ ఇట్ దేర్ ఓన్ మెమరీ, దే విల్ హ్యావ్ దేర్ ఓన్ కంట్రోల్ యూనిట్, దే విల్ హ్యావ్ దేర్ ఓన్ అరిథమెటిక్ అండ్ లాజికల్ యూనిట్. మీరు రిమోట్ మీద నొక్కడం ఇన్పుట్, టీవీ స్క్రీన్ మీద మనకు బొమ్మ కనపడడం అవుట్పుట్. బట్ మీరు రిమోట్ మీద నొక్కి ఆ బొమ్మ కనిపించే గ్యాప్లో టీవీ లోపల ఏం జరుగుతుంది,
ఇదంతా జరుగుతుంది. టీవీ ఈజ్ అనలైజింగ్, మీరు ఏ బటన్ నొక్కారో, ఏ ఛానల్ చూపించాలి, ఎంత క్వాలిటీతో చూపించాలి, ఎంత సౌండ్లో చూపించాలి, ఇవన్నీ కంప్యూటర్ అర్థం చేసుకొని మీకు అవుట్పుట్ చూపిస్తుంది, అంటే బొమ్మ కనపడుతుంది. ఓకే, సో టీవీ ఈజ్ ఆల్సో కైండ్ ఆఫ్ అ computer. Laptop is obviously, laptop another basic form of computer. So this question, the answer is smart watch is not a computer. How did we understand that? Because we have understood that computer has these basic units. It has a memory unit, it has a control unit, and it has an arithmetic and logical unit along with input and output devices. And smartwatch doesn't have all those things. So ఏదైనా ఒక electronic device, for example, ఇందాక మనం స్లైడ్లో చూసాం చాలా ఎలక్ట్రానిక్ డివైస్తో మనం ఈరోజు బతుకుతూ ఉన్నాం. ఇందులో ఏ డివైస్ అయినా సరే, ఇఫ్ ఇట్ డజంట్ హ్యావ్ ఆల్ దీస్ ఫంక్షన్స్, ఇఫ్ ఇట్ డజంట్ హ్యావ్ అ సిపియూ, ఇఫ్ ఇట్ డజంట్ హ్యావ్ అన్ ఇన్పుట్, ఏదైనా ఒక విషయంలో అది ల్యాక్ అవుతూ ఉంటే, ఏదైనా ఒక విషయంలో అది లేకుండా ఉంటే, దెన్ ఇట్ కెనాట్ బి కాల్డ్ ఎ స్మార్ట్ ఆర్ ఇట్ కెనాట్ బి కాల్డ్ ఎ కంప్యూటర్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ సిపియూ ఉండాలి, సిపియూకి ఇన్పుట్ ఇచ్చే డివైస్ ఉండాలి, అండ్ సిపియూ నుంచి అవుట్పుట్ తీసుకునే డివైస్ కూడా ఉండాలి. ఇందులో ఏది తక్కువైనా, ఏది లేకపోయినా ఇట్ కెనాట్ బి కాల్డ్ అ కంప్యూటర్. ఓకే, ఇవన్నీ ఉన్నాయనుకోండి, then we can definitely call it a computer. So desktop is a computer, laptop is a computer, notebook, hybrid, smartphone, tablet, all of them are computers. But not a smartwatch, but not a smart lamp, but not a smart light, but not printer, but not watch, but not car. Okay, one car. So that is a basic definition of a computer. That is how a computer will function. Okay. సో బిఫోర్ ఐ స్టాప్ ద క్లాస్ ఫర్ టుడే, ఈ విషయాలను మనం అర్థం చేసుకున్నాం కదా. ఇంత కాంప్లికేటెడ్గా ఉంటాయి నిజంగా క్వశ్చన్స్. అసలు ఎగ్జామ్లో ఎట్లాంటి క్వశ్చన్స్ అడుగుతారని ఒకసారి చూద్దాం. వాట్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ ఆర్ ఆస్క్డ్ ఇన్ ద ఎగ్జామినేషన్. ఓకే, మనం బేసిక్ నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. అది ఎలా మనకు తెలుస్తుందంటే చూడండి, క్వశ్చన్స్ ఫ్రమ్ కంప్యూటర్ అవేర్నెస్ సెక్షన్ ఆర్ డైరెక్ట్ అండ్ స్ట్రైట్ ఫార్వర్డ్. ఓకే, ఎప్పుడైనా క్వశ్చన్ని డైరెక్ట్గా అడుగుతాడు, ఒక రెండు స్టేట్మెంట్లు ఇచ్చి ఏ అండ్ బి ట్రూనా, ఏబిసి ట్రూనా, ఏ అండ్ బి బోత్ ఆర్ రాంగా, అట్లాంటివి క్వశ్చన్స్ అడగడు. డైరెక్ట్ క్వశ్చన్, హూ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ కంప్యూటర్, అట్లాంటి డైరెక్ట్ క్వశ్చన్స్ అడుగుతారు. అండ్ లెస్ టైం కన్జ్యూమింగ్, మీరు కంప్యూటర్ అవేర్నెస్ క్వశ్చన్స్ ఆన్సర్ చేయడానికి చాలా టైం పెట్టాల్సిన అవసరం కూడా లేదు. క్వశ్చన్ చదివామా, మనకు ఆన్సర్ తెలిసిందా తెలియలేదు, డూ వీ నో ద ఆన్సర్ ఆర్ నాట్. No lengthy solutions, no calculations needed. Mathematics లాగా లాజికల్ రీజనింగ్ లాగా క్యాలిక్యులేషన్ చేయాల్సిన అవసరం కూడా లేదు. రిక్వైర్ వెరీ బేసిక్ నాలెడ్జ్, కంప్యూటర్ గురించి ఒక బేసిక్ నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. అండ్ రిక్వైర్స్ మెమరైజేషన్, గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు కొన్ని ఉంటాయన్నమాట. కంప్యూటర్లో కొన్ని విషయాల గురించి గుర్తుపెట్టుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ డయాగ్రామ్ ఇందాక చూపించాను కదా, ఇందులో సిపియూలో ఏమేమి ఉంటాయి అవన్నీ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఇన్పుట్ అవుట్పుట్ అది గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. అట్లా చిన్న చిన్న విషయాలు గుర్తుపెట్టుకుంటే ఎవ్రీ క్వశ్చన్ చాలా ఈజీగా విల్ బీ ఏబుల్ టు ఆన్సర్. Let's try to answer this question. Which of these storage devices has a minimum storage capacity? This is a very basic question. Which of these storage devices has a minimum storage capacity? USB drive, hard disk, floppy disk, compact disk. Okay. You must have heard of all these terms, right? So which of these one do you think has the minimum storage capacity? The answer is floppy disk. Okay, why sir? Because floppy disk is not being used today. Okay, it has a storage capacity of around few KBs. Okay, it will be in KB, but hard disk will be in GB or TB. What is this TB sir? What are these medical terms? BP, sugar laga undi enti anukokandi. Storage units of a computer are, మనం దీని గురించి ఇంకా డీటెయిల్గా మళ్ళీ చదువుకుందాము, బట్ ఒక బేసిక్ నాలెడ్జ్ కోసం చెప్తున్నాను. కంప్యూటర్ విల్ హ్యావ్ ఇట్స్ ఓన్ స్టోరేజ్ యూనిట్, దట్ ఇస్ కాల్డ్ ఎ బైట్. ఓకే, ఒక బైట్ 1 బైట్ అండ్ కిలో బైట్ అని ఉంటుంది నెక్స్ట్. ఓకే, ఇట్ ఈస్ కాల్డ్ 1000 బైట్స్. ఓకే, అలా కిలో బైట్, మెగాబైట్, గీగాబైట్, ఓకే,
టెరాబైట్ ఇట్లా పెటాబైట్ ఇట్లా చాలా వాల్యూస్ ఉంటాయి. జస్ట్ లైక్ లెంత్లో మనం మిల్లీమీటర్, సెంటీమీటర్, మీటర్, కిలోమీటర్ ఇట్లా ఉంటాయి కదా, అట్లాగే కంప్యూటర్ స్టోరేజ్లో కూడా బైట్, కిలోబైట్, మెగాబైట్, గీగాబైట్ ఇట్లా ఉంటాయన్నమాట. సో వీటిల్లో అన్నిటికంటే తక్కువ ఏది ఉంది అంటే ఫ్లాపీ డిస్క్ ఉంటుంది, ఎందుకంటే అందులో స్టోరేజ్ కెపాసిటీ కేవలం